నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. రీసెంట్గా తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అద్భుతమైన రీతిలో సన్మానించింది. దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి గారు సినిమా కార్మికుల మీద వరాల జల్లు కురిపించారు. మరి ఈ సన్మానానికి సంబంధించి అలాగే సీఎం ఇచ్చిన వరాలు కార్మికుల్లో ఎలాంటి ఉత్తేజాన్ని కలిగించాయి, ఇప్పుడు దాని మీద మనం ఒక చిన్న డిస్కషన్ ప్లాన్ చేశాము. ఈ డిస్కషన్లో డైరెక్టర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ మద్దినేని రమేష్ గారు, అలాగే ప్రస్తుత జాయింట్ సెక్రటరీ కస్తూరి శ్రీనివాస్ గారు, అలాగే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అయిన రమావేణి గారు, వీళ్ళు ముగ్గురు మనతో పాటు ఉన్నారు. సో సీఎం గారు ఇచ్చిన ఆ వరాల జల్లు గురించి, అలాగే ఈ సన్మాన కార్యక్రమం గురించి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటలోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే రీసెంట్గా సినిమా కార్మికుల మీద సీఎం గారు ఒక నిజంగానే మంచి వరాలు అయితే కురిపించారు. సో మరి 24 క్రాఫ్ట్స్లో దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? వాస్తవంగా అయితే యాక్చువల్లీ సినిమా పరిశ్రమకి ఏదన్నా చేసిందంటే, ఏ ప్రభుత్వం చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. గత చరిత్రలో చూసినా కూడా ఈ ఫిలిం నగర్ కానీ, చిత్రపురి కానీ, లేదా స్టూడియోలు ఇవ్వటం కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది అంత. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారనే ఉద్దేశంలో మేము అందరం కూడా చాలా కష్టపడ్డాం. సినిమా వాళ్ళంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మేము కూడా కొన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. అయితే రేవంత్ రెడ్డి గారు చాలా లేటుగా తీసుకున్నారు. అంతే, తీసుకున్న నిర్ణయాలు మంచివి, కార్మికులకి ప్రయోజనకరం అయినా కూడా 2 ఏళ్ళు టైం అనేది చాలా ఎక్కువ సమయం మేము పడ్డ కష్టానికి. అయితే మంచి మీ సమస్యలే కాదు కదా, ఆయనకి చాలా సమస్యలు. కరెక్టే, 100% కరెక్టే. కాకపోతే ఏంటంటే సినిమా పరిశ్రమకి ఆయన ఇప్పటికైనా స్పందించి ఈ సమయంలో ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కాకుండా ఇచ్చింటే స్పందన ఇంకా బాగుండేది అనేది మా ఫీలింగ్. అప్పుడు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. ఓకే, ఈ సమయం వీళ్ళకి ఏమైందంటే ప్రత్యేకంగా చేసే కమిటీ కూడా ఎక్స్పైర్డ్ కమిటీ. ఓకే, ఇది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది ఆల్రెడీ వాళ్ళ ఎన్నికల కాలపరిమితి అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు, వీళ్ళకి కాలపరిమితి అయిపోయింది. ఈ కాలపరిమితి అయిపోయిన వాళ్ళు చేయటం వల్ల దానికి స్పందన, ఆయన చేసిన వరాలలో ఉన్న బలం తగ్గిపోయింది. వాస్తవానికి బలమైన వరాలు అవి. కార్మికులకి ప్రత్యేకంగా హెల్త్ సంబంధించి కానీ, లేదా వాళ్ళ ఇంకో న్యూ సిటీలో వాళ్ళకి ఏదో ఆఫీసులకు కానీ, ఏదో గృహాలకు కానీ ఏదో ఫెసిలిటీ ఇస్తామంటాం కానీ, ఇలాంటివన్నీ జూబ్లీహిల్స్ మన కృష్ణానగర్లో కూడా కృష్ణానగర్లో కూడా హాస్పిటల్కి ఒక 2-3 ఎకరాలు ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలే కాదంట్లా, బట్ సరైన సమయం కాదు. ఎక్కువగా ఇంకా స్పందన బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే రాజకీయ రంగు పొలుముకుంది దానికి. అంటే ఒకటి లేట్ అయినా ఆయన ఇచ్చినవి అయితే లేటెస్ట్గానే ఉన్నాయి కదా, ఉపయోగపడేలాగానే ఉన్నాయి కదా. 100% ఉపయోగపడాయి, కార్మికులకు ఉపయోగపడాయి. అంటే స్పందన అన్నారు కదా, స్పందన అనేది ఈ సమయం కాకుండా ఉంటే ఇంక బాగా స్పందించేవాళ్ళు అందరూ అనేది. సమయం ఏదైనా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఎందుకు అంటున్నామంటే, ఇది ప్రత్యేకంగా గత 2 సంవత్సరాల క్రితం ఇదే రాజకీయ ఎన్నికల్లో భాగంగా చిత్రపూరికి సంబంధించి కూడా ఒక వాగ్దానం చేస్తున్నారు, మేనిఫెస్టోలో పెట్టున్నారు. అది ఇంతవరకు 2 ఏళ్ళైనా ఇంప్లిమెంట్ కాలేదు. మేనిఫెస్టోలో చిత్రపూరికి సంబంధించిన కార్మికుల సమస్యను పరిష్కరిస్తాం, చిత్రపూరిలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇంత 2 ఏళ్ళైనా కాలేదు కదా, మరి ఇప్పుడు ఈ వాగ్దానాలు జరుగుతాయని గ్యారంటీ ఏంటి? ఇది ఎన్నికల సందర్భంగా ఇచ్చింది అనుకుంటున్నాం తప్ప, ఇది మేమందరం కాంగ్రెస్కి గతంలో పనిచేసినా కూడా మేము నమ్మట్లేదు ఇప్పుడు. అది ప్రాబ్లం. ఇచ్చిన మంచి వాగ్దానాలైనా ఒక వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేనప్పుడు 5 వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారు అనే దాని మీద మాకు డౌట్ ఉంది. కానీ అది అంటే ఆయన ఒక చిత్తశుద్ధితో కార్మికులకు అండగా ఉండాలని చేసిన ప్రయత్నం కదా అది. అంటే సీఎం దృష్టిలో వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో మాకేమీ అనుమానం లేదు, ఆయన చేయగల సమర్థుడు ఉన్నాడని. బట్ కింద మినిస్టర్స్ దగ్గర మాకు ప్రాబ్లం ఉంది, వాళ్ళంత సమర్థత చూపించట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పడు కదా ప్రతి మినిస్టర్కి మీరు ఇది చేయండి అని. మీరే చేయాలి. సహకార శాఖలో మీరు ఉన్నప్పుడు కార్మికుల సమస్య ఏంటి, మనం మేనిఫెస్టోలో ఏం పెట్టాం, చిత్రపూర్తి పెట్టాం, ఇమీడియట్ మీరు పరిష్కరించండి అని సహకార శాఖ మంత్రికి ఆయనే చూసుకోవాలి. ఆయన చూసి ఇదిగోండి ఈ సమస్య మేము మేనిఫెస్టోలో పెట్టాం, దీన్ని పరిష్కరించాం మేమని సీఎంకి రిప్రజెంట్ మీరు ఇవ్వాలి రిపోర్ట్. జరగకపోగా సంబంధిత మంత్రుల వద్దకి వాళ్ళ శాఖల వద్దకి మీ సమస్యలన్నీ తీసుకెళ్లారా? అన్నీ తీసుకెళ్ళాం, ఒకసారి కాదు, 1కి 10 సార్లు తీసుకెళ్ళాం. చేస్తామంటారు, చూస్తామంటారు, ఏం జరుగుతుందో తెలియదు. 2 ఏళ్ళు కాలయాపన అయిపోయింది. గత ప్రభుత్వం చేసిందంటే ఓకే, గత ప్రభుత్వం చేసింది, దాని మీద మేమందరం
స్పందించి తిరుగుబాటు చేసాం, మిమ్మల్ని తెచ్చుకున్నాం. ఉమ్, మీ దగ్గర కూడా అదే జరుగుతుంది కదా. ఉమ్. మార్పులో ఏం పెద్ద చైతన్యవంతమైన మార్పే రావట్లేదు. 2 years అయింది, ఇంకా 3 years ఉంది కదా. అంటే ఇవన్నీ ఆల్రెడీ ఈ 10 ఏళ్ల నుంచి నలుగుతున్న సమస్యలు. ఇప్పుడు కొత్తగా పుట్టిన సమస్య అనుకోండి సార్, ఓకే. మీకు టైం పట్టుద్ది, దీని మీద స్టడీ చేసే టైం పట్టుద్ది. ఇది ఆల్రెడీ యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్, స్టాచ్యూరీ రిపోర్ట్ వచ్చింది దీని మీద. 116 కోట్లు స్కామ్ జరిగిందని. ఓ. వాస్తవానికి ఇంకా డెప్త్లోకి వెళ్తే 300 కోట్ల దాకా ఉంది అది. ఉమ్, ల్యాండ్ విషయంలో చూస్తే, ల్యాండ్ రేటుతో చూస్తే 3000 కోట్లు అది దాని వర్త్. ఉమ్, కానీ స్కామ్ జరిగింది 300 కోట్లు. ఉమ్. సో ఇవన్నీ బయటికి తీస్తే అన్నీ వచ్చేసినాయి బయటికి రిపోర్ట్లు. వచ్చిన తర్వాత మీకు టైం ఎందుకు 2 ఏళ్ళు? ఓకే. మీరే కదా ఇచ్చారు. ఉమ్, మీరే అక్రమాలు జరిగినాయని రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంటే. 330 అక్రమాలు రిజిస్ట్రేషన్లు జరిగినాయని ఇచ్చింది గవర్నమెంటే. ఓ. కొత్త సభ్యత్వాలు ఇవ్వద్దని నోటీస్ ఇచ్చింది గవర్నమెంటే. ఉమ్, అన్నీ ఇచ్చిన తర్వాత, మీ అన్నీ వైలేట్ చేసిన తర్వాత ఇంకా మీకు టైం ఎందుకు? 2 ఏళ్ళు, ఉమ్, 2 రోజుల పని అది మినిస్టర్ తలుచుకుంటే ఉమ్, చేయట్లా. ఉమ్, అందువల్ల ఇప్పుడు ఇచ్చిన మీరు వాగ్దానాలు కూడా జరుగుతాయనే నమ్మకం ఎట్లా? ఉమ్. 2 రోజుల్లో చేయాల్సిన పనే చేయకపోతే 2 గంటల్లో కూడా చేయొచ్చు అది. మరి మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇచ్చిన వాగ్దానాలు నెక్స్ట్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో జరుగుతాయని గ్యారంటీ. ఉమ్, దీని మీద డౌట్ ఉంది అంతే. రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా అభిమానంతో మేము పనిచేసాం. బట్ ప్రాక్టికల్గా మినిస్టర్ల దగ్గర అయితే పని జరగట్లేదు. ఉమ్. మరి అది సీఎం దృష్టికి తీసుకెళ్ళచ్చు. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మేము మాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు గారు కానీ మేము వాళ్ళ ద్వారా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అన్నీ పరిష్కరించే దిశలో ఆయన ఉన్నా కూడా కింద వాళ్ళు పనిచేయట్లా. కింద వాళ్ళు పనిచేయనప్పుడు మరి నష్టం జరుగుతుంది ఎవరికి? పార్టీకి కదా. నష్టం జరుగుతుంది ఎవరికి? సీఎంకే కదా. అది వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఈ దిశగా ఆలోచిస్తే ఎక్కడో మనకి కింద స్థాయిలో మనకి నష్టం జరుగుతుంది, మనం అనుకుని కింద ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే విషయంలో కొంచెం స్ట్రాంగ్గా దిగితే పని అవుద్దండి. ఓకే. యా, రమావేణి గారు, మీ యూనియన్లో ఏంటి, ఎలా ఉంది అసలు స్పందన ఏంటి? మా యూనియన్లో అసలు వాళ్ళకి ఎవరు ఓటు వేయరండి. వాళ్ళు నిల్చున్న అందరూ చిత్రపూర్లో మా మెంబర్షిప్స్ చిత్రపూర్లో ఇచ్చేశారు. చాలా వరకు 1400 ఓట్లు చిత్రపూర్ నుంచే వస్తాయి. అంటే సినిమాకి సంబంధం లేని మనుషులు వాళ్ళు. ఒక 100 మంది వరకే నిజమైన వర్కర్స్ ఉన్నారు సినీ కార్మికులు. మిగతా 1300 మంది ఫేక్ మెంబర్సే ఉన్నారు, బయటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అసలు షూటింగ్కి సంబంధం లేదు. అలాంటి వాళ్ళకి కార్డులు ఇచ్చేసి వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు నిల్చొని వాళ్ళతో ఓటు వేయించుకొని గెలుస్తున్నారు. అందులో నిజమైన కార్మికులు ఒక 700 to 800 మెంబర్స్ ఉంటారు అంతే. అందులో 500 to 600 మెంబర్స్ మాకే ఓట్లు వేస్తారు, రెగ్యులర్గా షూటింగ్కి వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు పనులుండి రాలేకపోతారు. ఇది మీ యూనియన్ ఎలక్షన్ కాదు కదా. ఇప్పుడు సీఎం ఒక మంచి సదుద్దేశంతో ఆయన వరాలు అవి ఇచ్చారు. మంచి పనులే చేశారు, చేయలేదు అనట్లేదు, కానీ అవి ఎంతవరకు అందుతాయో తెలియదు. గతంలో కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాను, అది ఇస్తున్నానని చెప్పేసి ఫేక్ కార్డులు ఇచ్చారు. 300 కార్డులు మీ యూనియన్ ఇచ్చింది కదా. మా యూనియన్ ఇచ్చింది. ఇప్పుడు సీఎం గారు ఇచ్చారు. అంటే చాలా మందికి నమ్మకం లేకుండే, మొన్న మీటింగ్ అయిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది జనాల్లో. ఆ మీటింగ్కి కూడా చాలా మంది అటెండ్ కాలేదు సినీ కార్మికులు, బయటి వాళ్ళే ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. అది కార్మికులు కాదుగా, ఓన్లీ 24 యూనియన్స్ వాళ్ళని రమ్మని చెప్పారు కదా. అందులో చాలా మంది నాన్ నెంబర్లు వచ్చారు. వాళ్ళు జనాలని సీఎం ముందు చూపించడానికి ఈచ్ యూనియన్ సంబంధించి ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇలా వాళ్ళే కదా కీలకమైన వ్యక్తులు, వాళ్ళే కదా. మా యూనియన్ లో ఉన్న సెక్రటరీ అనిల్ గారే ఫెడరేషన్ లో కూడా ఉన్నాడు. మేము ఏది కంప్లైంట్ ఇవ్వాలన్నా ఫెడరేషన్కి ఇవ్వాలి. ఫెడరేషన్లో ఆయనే ఉన్నాడు కాబట్టి మేమేం కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాము. దాని గురించి మేము లేబర్ డిపార్ట్మెంట్ వెళ్తున్నాము. అక్కడ కూడా ఏం మాకు సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లమ్స్. నేను గత 5 ఏళ్ల నుంచి కరోనా టైం నుంచి తిరుగుతూనే ఉన్నాను. నేను 2 సార్లు నిల్చున్నాను. అంటే లెక్కలు అడుగుతున్నాను, ప్రతి 2 సార్లు అనిల్కి ఆపోజిట్ గా నిలబడి ఓడిపోయారు. సో మీరు అది మనసులో పెట్టుకొని ఏమన్నా ఆయన మీద ఏమన్నా బురద చల్లుతున్నారు అనుకోవచ్చుగా. తను నాకు షూటింగ్ చెప్పనివ్వకుండా చేస్తున్నాడు కదా సార్. నేను 2 సార్లు నిల్చున్నాను, లెక్కలు అడుగుతున్నాను. ఆఫీస్లో ఏమేమి ఉన్నాయో, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, మన పాన్ కార్డు, ఆఫీస్ పాన్ కార్డు. ఇప్పుడు యూనియన్ పేరు మీద ఉండాలి మన అకౌంట్స్. ఇప్పుడు పర్సనల్గా క్యాషియర్ పేరు మీద ఉండొద్దు కదా. ఇప్పుడు 3 మెంబర్స్ లేదు. ఇప్పుడు ఏమైనా పేమెంట్లు వేసారనుకోండి, అది ఆయన పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. శివ గారు క్యాషియర్ శేషగిరిరావు అని, ఆయన పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు అయిపోయాయి అంటాడు, లేకుంటే డ్రా చేయడానికి ఇంకా లిమిట్ అయిపోయింది అంటాడు. ఇప్పుడు యూనియన్ అన్న తర్వాత ఆ 3 పేర్ల మీద ఉంటే ఎంతైనా డ్రా చేసుకోవచ్చు మనము, ఒకరి పేరు మీద కాకుండా ఉంటే. అలా లేదు, డబ్బులు అయిపోయినాయి, లిమిట్ అయిపోయింది అంటారు. ఏజెంట్లు డబ్బులు కడితే ఆ డబ్బులు బోర్డు వేయకుండా వాడేసుకుంటారు, వీళ్ళే పర్సనల్గా వాడేసుకుంటారు. అనిల్ అనే అతను అసలు ఆఫీస్కి రానే రాడు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాడు.
ఇప్పుడు 16 months కావడానికి వస్తుంది, ఇప్పుడు వరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. ఆయన అసలు ఆఫీస్కి సంబంధం లేని మనిషి, షూటింగ్కే సంబంధం లేని మనిషి. ఒకప్పుడు కొమర వెంకటేష్ గారి దగ్గర ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాడు 20 years బ్యాక్. అనిల్ గారు ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యి మెల్లిమెల్లిగా ఇవన్నీ ఆయన పొజిషన్లో మొత్తం ఈయన ఇది చేసేసారు. ఇప్పుడు అది ఎలా సాధ్యం అంటున్నది? మరి మిగతా వాళ్ళు ఎవరు దాని మీద ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా? ఎలా అది ఎవరు చేయట్లేదు అసలు. ముందుకొస్తే వాళ్ళ మీద దాడులు చేయిస్తున్నాడు. ఆ పర్సన్ కానీ ఆ ఫ్యామిలీ మీద కానీ దాడులు చేయించేసి ఇంకా వాళ్ళని నోరు లేపకుండా చేస్తున్నాడు ఆయన. ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు నన్నే చూడండి, ఎలక్షన్లో పోటీ చేశానని నేను ఇంత అడుక్కుంటున్నాను. లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళి మరి కంప్లైంట్లు ఇచ్చి, ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాను 2 సార్లు వెళ్ళి, దానకిషోర్ గారికి సచివాలయం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటివరకు నో రెస్పాన్స్ అండి, ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొన్న జేసీఎల్ గారు కూడా సైన్ పెట్టించారు వాళ్ళిద్దరి చేత, ఏజెంట్ యూనియన్లో సెక్రటరీ చేత, అనిల్ వల్లభనేని గారి వాళ్ళ ఇద్దరి చేత సైన్ పెట్టి కూడా నాకు ఇప్పటివరకు షూటింగ్ చెప్పట్లేదు. నెల పైనే అయిపోయింది. ఏనాడు కూడా ఒక్క ఏజెంట్ కూడా నాకు ఫోన్ చేసి షూటింగ్కి రండి అని చెప్పట్లేదు. ఆ విధంగా చేసేసారు. 4 years పైనే అయిపోయింది. కరోనా టైం నుంచి నాకు షూటింగ్లే చెప్పట్లేదు. కరోనా టైంలో నేను చాలా మందికి హెల్ప్ చేశాను. అది స్వామి గారే పొగిడి మరీ వాయిస్ మెసేజ్ పెట్టారు నా గురించి. అందరికీ 3C రేషన్ కానీ ఎవరు ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రాలేని వాళ్ళకి తీసుకెళ్ళి నేను ఇచ్చేసి వచ్చాను. నా సొంత డబ్బులు పెట్టుకొని ప్రెస్ కార్ మాట్లాడుకొని ఆ కార్లో తీసుకెళ్ళి మరీ ఇచ్చాను. అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చిన టోకన్లు కానీ, మరి తలసాని శ్రీనివాస్ గారు ఇచ్చిన రేషన్ కానీ అందరికీ నా సొంత డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళి మరీ ఇంటింటికి ఇచ్చేసి వచ్చాను. అయినా ఏమీ ఇది లేదు. అప్పటి నుంచి ఎంతమంది ఉన్నారు మీ యూనియన్లో మెంబర్స్? ఇప్పుడు నా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడైతే 4500 మంది ఉండే, ఒక 80 మంది అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం 4420 మంది ఉంటారు. మొత్తంలో అసలు జెన్యూన్ ఎంతమంది, ఫేక్ ఎంతమంది? జెన్యూన్ అయితే 1000 మందే ఉంటారు సార్, మిగతా అంతా ఫేకే. మరి ఆ ఫేక్ అనేది ఇవాళ రేపు టెక్నాలజీ బాగా అడ్వాన్స్గా ఉంది. సో ఆధార్ కార్డు లింకులని ఇవన్నీ వస్తున్నాయి కదా. సో అలా మీ యూనియన్లో లేదా? ఉంది, ఆధార్ కార్డు లింక్తోనే ఉంటున్నాయి. కాకపోతే వాళ్ళు షూటింగ్కి రారు. ఇప్పుడు చిత్రపూర్లో ఇండ్ల గురించి చాలా మందికి ఇచ్చారు. 1400 మంది చెప్పాను కదా. అందులో 1300 మంది బయటి వాళ్ళే, ఎన్ఆర్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫీసర్లు, బిల్డర్లు, వీళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. నార్త్ ఇండియన్స్ సాఫ్ట్వేర్ కార్డు మీద ఒక్కొక్కరు బెంచ్లో వచ్చి ఓటేస్తారు. మెర్సిడీస్ బెంచ్లో వచ్చి, కార్లో వచ్చి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం అలాగే జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు పైన ఎలక్షన్ జరిగితే కింద కార్డులు పంచడం చేయడం చేశారు. అది కూడా మేము పోలీస్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాం, కేసు పెట్టాము, అవన్నీ కార్డులు సీజ్ చేయించాము. ఇంకా ఆ విధంగా చేసి వాళ్ళు గెలుస్తున్నారు. మెయిన్ చిత్రపురి ఓట్లు వాళ్ళకు పడుతున్నాయి. ఇంకా ఈ ఏజెంట్లు, అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చుట్టాలు తిరుపతిలో కొన్ని కార్డులు ఇచ్చారు, వైజాగ్లో కొన్ని కార్డులు ఇచ్చారు, రాజమండ్రి, విజయవాడ ఇట్లా కార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ అక్కడ బస్సులు పంపించి మరి వాళ్ళని పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించుకొని అనిల్ వల్లభనేని గారు గెలుస్తున్నారు. అందుకని ఆయన పొజిషన్లో ఉంటున్నాడు. మిగతా ఎవరు దగ్గర ₹1 కోటి ఖర్చు పెడతారు సార్. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి ఎవరైనా ₹1 కోటి ఖర్చు పెడతారా? అంతమందికి పనిచేస్తున్నాడు, డబ్బులు ఫ్రీగా సంపాదిస్తున్నాడు, వస్తున్నాయి కదా. మరి అడ్డంగా సంపాదించిన పైసలు మరి ఏం చేస్తారు? అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని? ఇప్పుడు చిత్రపురిలో నేను సార్ ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయిస్తారు, ఇంకో 2 ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను నిజమైన కార్మికురాలిని, నా పేరు మీద ఇల్లు ఉంటుంది, నేను ఏదో వర్క్ చేయించుకుందామని చెప్పేసి అది తాళం వేసి ఉంచుతాను. మిగతా 2కి ఆ తాళం వేసింది చూసేసి నెలలు గడుస్తున్నాయి, ఎవరు రావట్లేదు, ఉండట్లేదు అని ఆ ఇల్లు ఇంకొకరికి అమ్మేస్తాడు. మరి గవర్నమెంట్ ఎలా ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఇంక 2కి అదే ఇల్లు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు? కంప్లైంట్ చేయరా? రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళినా అసలు పనులు అవ్వట్లేదు సార్. చిత్రపురి రాయదుర్గం PS మొత్తం ఆయన మీదనే నడుస్తుంది. ఆయన ఏమంటే అదే నడుస్తుంది. వేరే వాళ్ళ మీద, కార్మికుల మీద తప్పుడు కేసులు పెట్టి నా చేయి లాగాడని చెప్పేసి ఆడవాళ్ళ చేత కేసు పెట్టించి మరీ కొట్టించాడు సార్. లోపల వేయించాడు, జైల్లో వేయించాడు. అనిల్ వల్లభనేని గారు కరోనా టైంలో మే నెలలో ఒక ఆయన మాకు హెల్ప్ చేద్దామని ఒక ఆయన ప్రెస్ ఆయన వస్తే ఆయన మాట్లాడిన మాటలకి ఆయన మీదనే మా లేడీస్ని నువ్వు చేయబట్టి లాగావని చెప్పేసి వీళ్ళు దగ్గర ఒక 40 మంది దాకా వచ్చేసి ఆయన మీద కేసు పెట్టి లోపల వేయించారు. ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను, ఇంకా ఒక 3 జెంట్స్ ఉన్నారు. ఆ జెంట్స్ని కూడా లోపల వేయించారు. నన్ను ఏం చేయలేక
వాళ్ళని కూడా లోపల వేయించి కొట్టించారు, 3rd డిగ్రీ యూజ్ చేశారు. అదే రోజు నేను కంట్రోల్ రూమ్కి కూడా ఫోన్ చేశాను, ఈ విధంగా కొడుతున్నారు, ఇది కరెక్టేనా అని చెప్పేసి. వీళ్ళు భయపడేసి లేదు ఏం కొట్టలే అన్నారు. ఇంకా నేనేం చేయలేను కదా. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టారు కదా, లోపలనే ఈ విధంగా చేస్తున్నారంటే బయటికి వస్తే ఇంక ఊరుకుంటారు. అలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పేమెంట్స్ ఇవ్వరు, నెలలు గడిచినా పేమెంట్స్ ఇవ్వరు. మెయిన్ ఏజెంట్ యూనియన్ సెక్రటరీ గారే ఇప్పుడు వరకు సంవత్సరం పైన అయిపోయింది, పేమెంట్లు కట్టట్లేదు. ఆయన మీద కూడా కంప్లైంట్ పెట్టాము, ఇట్లా పేమెంట్లు కట్టట్లేదు. ఈ మా యూనియన్ నాయకుల మీద పెట్టాము, పేమెంట్లు ఇప్పివ్వట్లేదు. వచ్చే పేమెంట్లు జనాలకు రాకుంటే చేసేదే నెలలో 10 షూటింగ్లు సార్. ఆ డబ్బులు కూడా రాకుంటే వాళ్ళు ఇంటి రెంటులు, పిల్లలని, రేషన్ అని ఎలా కట్టుకుంటారు, ఎలా గడుస్తుంది? మొన్న కూడా మీటింగ్లో ఆ విధంగానే చేశారు. పేమెంట్లు ఇవ్వరు, ఏది ఇవ్వరు, వాళ్ళని బెదిరించి మరీ మీటింగ్కి రప్పించారు. మీరు రాకుంటే మేము మెంబర్షిప్ తీసేస్తాము, లేకుంటే కఠినమైన చర్య తీసుకుంటాము అని చెప్పేసి. సీఎం మీటింగ్ ఆయన వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి, పెట్టాను నేను కంప్లైంట్ కూడా. వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి, మీరు వస్తేనే బాగుంటుంది, రాకుంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి సీఎం మీటింగ్ అయినప్పుడు వీళ్ళందరినీ ఇది చేశారు. అందరి పేర్లు రాయించుకొని ఆఫీస్లో కార్డ్ నెంబర్ రాయించుకొని మీటింగ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ యూనియన్లోనే దాదాపు 4000 మంది ఉన్నారన్నారు కదా, మొన్న మీటింగ్కి ఎంతమంది వచ్చారు మీ యూనియన్? దగ్గర ఒక 400 to 500 మెంబర్స్ ఉండొచ్చు సార్, అంతే. మిగతా వాళ్ళు ఎవరు అసలు లేరు కదా ఇక్కడ. నిజమైన జూనియర్స్ ఎక్కడున్నారు? అందరు ఫేక్ మెంబర్స్ ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ పనులు వదులుకొని ఎట్లా వస్తారు? లేదు సార్, మొత్తం 24 యూనియన్స్లో 2000 మంది కూడా రాకుండా వచ్చు సార్. ఏడో సమస్య ఉంది, మీరు బయట నుంచి తెప్పించాలంటే 4000 ఖర్చు అవుద్ది. ఇక్కడ 500 1000 ఇస్తే వచ్చేస్తారు అలా తెప్పించారు. మొత్తం 2000 మంది కూడా రాలేదు, 24 యూనియన్స్లో 2000 మంది కూడా రాలేదు. కస్తూరి గారు, మొన్న సీఎం మీటింగ్లో కనిపించింది డైరెక్టర్స్లో ఒక ఈయన ఒక్కళ్ళే, హరీష్ శంకర్ గారు ఒక్కళ్ళే కనిపించారు. మరి మీ యూనియన్ ప్రాతినిధ్యం కూడా లేదు, ఎందుకని? అయితే ఇది ఎప్పుడైతే ఈ కార్మికులకు సంబంధించినది, ప్రొడ్యూసర్కి సంబంధించిన వేజెస్ ఇష్యూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటి నుంచే ప్రాబ్లం ఉంది. జనరల్గా డైరెక్టర్ అనేది ఇద్దరు వైపులు ఉండాలి, ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్కి ఇన్వెస్టర్ మెయిన్ ఇంపార్టెంట్, అవును, ఎట్ ది సేమ్ టైం కార్మికులు మెయిన్ ఇంపార్టెంట్. సో అలాంటి సిచ్యువేషన్ దాంట్లో డైరెక్టర్ అసోసియేషన్ పాత్ర, మీరు పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి అని అనేసి వయా మీడియాగా ఉన్నది వాస్తవం. కంప్లీట్గా ఉండకపోవడానికి కూడా రీజన్ అదే. రెండోది, ఆ రోజు జరిగింది సినిమా కార్మికుల కోసం మంచిది అని అంటే ఎస్, ఇచ్చిన వరాల వరకు ఇంప్లిమెంట్ అయితే ఇట్స్ గుడ్ 100%. కానీ ఎనీ బిజినెస్ కానీ ఏ సంస్థకు కానీ మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్. ఈరోజు ప్రొడ్యూసర్ అనే పర్సన్ ఒక ప్యాషన్ తోటి వస్తే, నేను కోట్లు పెడితే నేను పెట్టిన డబ్బులో 10% పోయినా నాకు 90% రిటర్న్ వస్తుందా అన్న గ్యారెంటీ లేదు. ఫస్ట్ ఆయన కష్టాలని మేజర్గా ప్రతి 24 డిపార్ట్మెంట్లు కాపాడుకోవాలి. ఎందుకనంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అన్నట్టు ఈ డిజిటల్ అనేది వచ్చేసిందని అంటే ఈ నెగిటివ్ ల్యాబులు ఇవన్నీ మొత్తం రెవల్యూషన్ మారిపోతుంది అని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-10 years తర్వాత ఒక 20 క్రాఫ్ట్లకు అసలు పని ఉండదు. దానికి ఎలాగనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన యానిమేటెడ్ సినిమా నరసింహ అవతార్ ఫిలిం ఒక 400-500 కోట్లు కలెక్ట్ చేసింది. దానికి వర్క్ ఎవరిది? ఓన్లీ 4 ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, మ్యూజిక్ డైరెక్టరు అండ్ ఎడిటర్. వీటి వరకు దానికి లైట్ మెన్ తోటి పని లేదు, మేకప్ మెన్ తోటి పని లేదు, ఆర్టిస్ట్ తోటి పని లేదు, కాస్ట్యూమర్ తోటి పని లేదు, ఓ మేనేజర్ తోటి పని లేదు. అంటే 20 డిపార్ట్మెంట్ల పని తగ్గిపోయింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవన్నీ, అంటే ఎనీ గవర్నమెంట్ కానీ ఏది ఉన్నా కూడా మనకి అప్గ్రేడ్ కావాల్సిన ఇంప్లిమెంట్ అనేది మనకు కావాలి, వర్క్షాపులు కావాలి. ఎస్, నెక్స్ట్ దానికి అడ్వాన్స్డ్ ఎలాగ ఉండాలి అని అనేదానికి కావాలి. ఇప్పుడు దానికి ఉదాహరణకి ఇప్పుడు ఏఐ అనేదాన్ని ప్లస్ మనకు వచ్చిన ఇప్పుడున్న లేటెస్ట్ గ్రాఫిక్స్ దానికి ఇప్పుడు బాహుబలికి 300 కోట్లు అయింది. సేమ్ సినిమా ఇప్పుడు తీస్తే 50 కోట్లలో తీయచ్చు, క్వాలిటీ సేమే. అంటే ఎంత బడ్జెట్ రేషియో మారింది చూడండి. సో అలాంటప్పుడు ఇన్వెస్టర్ని మనం కనుక కాపాడుకోగలిగితే ఇట్స్ గుడ్. మా ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి ఈజ్ గుడ్. కార్మికులకు జరిగితే ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయో, ఇల్లు, హాస్పిటల్, తర్వాత పిల్లలకు మంచి భవిష్యత్తు, ఆ 3 అనేది ఆయన ఇచ్చాడు. కానీ ఎవరి ఆధ్వర్యంలో ఇచ్చావు? అవినీతి అక్రమాలు చేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమని, చిత్రపురిని, ఫెడరేషన్ని, ఛాంబర్ని ఒక దండుపాలెం బ్యాచ్కి హెడ్గా ఉన్న వ్యక్తితోటి చేశావు. అది ముందుకెళ్ళదు. దానికి రీజన్ ఏంటంటే, ఇదే కార్మిక సమ్మె జరిగినప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా అసలు ఈ 24 క్రాఫ్ట్స్ పరిస్థితి ఏంటిది, ఏమేమి యూనియన్ల ఆడిటింగ్ ఉన్నాయి ఏంటిదని అంటే
గర్వంగా చెప్పేది మా యూనియన్. ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఆడిటింగ్ రిపోర్ట్ సబ్మిషన్ చేసేది కేవలం డైరెక్టర్ అసోసియేషన్. ఇయర్లీ ట్వైస్ చేస్తాం every వీళ్ళ యూనియన్కి 6 సంవత్సరాల నుంచి నేనే కంప్లైంట్ ఇప్పిస్తున్నా. వెరీ సింపుల్. ఒక పాన్ కార్డు మీద ఈ అసోసియేషన్ మీద ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, 4000 మంది ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత అమౌంట్ కట్టారు, దాని రిసిప్ట్లు ఏంటిది, దాని లెడ్జర్ ఏంటిది, అకౌంట్లోకి వచ్చింది ఎంత, పోయింది ఎంత, ప్రాపర్గా ఇయర్ టు ఇయర్ మీరు ఆడిటింగ్ రిపోర్ట్ సబ్మిషన్ చేశారా? సబ్మిషన్ చేయనప్పుడు మళ్ళీ వీళ్ళకి పోటీ చేసే రైట్ లేదు, ప్రాపర్గా రానప్పుడు. అదే మేము అడిగాం అక్కడికి వెళ్ళేసేసి, మీరు సబ్మిషన్ చేయనప్పుడు మీరు ఎందుకు దీంట్లో అలౌ చేస్తున్నారంటే ఫెడరేషన్ ఎవరు? వీళ్ళే. సో అంటే ఒక్క అవినీతి పురుగు వల్ల ఇండస్ట్రీ మొత్తం ఏ రేంజ్లో మొత్తం ట్రయాంగిల్లో చుట్టూ తిరుగుతుందనంటే అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను కాదు గత కమిటీ చేశారు అని అంటే 2015 నుంచి దండుపల్లెం బ్యాచే ఉంది కదా, దాంట్లో 10 yearsలో నువ్వు తప్పు చేయలేదు, నేను ఇప్పుడు ఈరోజు గెలిచాను, ప్రీవియస్ కమిటీ మీద చేసిన అక్రమాలన్నీ కేసులు పెట్టాలి కదా. ఇప్పుడు మాకు ఇచ్చిన నోటీసు చిత్రపూరిలో 2006లో నేను ఎంటర్ అయ్యి 25 సంవత్సరాలు ఇన్ని వరల్డ్ వైడ్గా సినిమాలు చేసినోడికి నేను నీ మెంబర్షిప్ తీసేస్తున్నామని నోటీస్ ఇచ్చాడు. దీంట్లో రాసిన రీజన్ ఏంటిది? మీరు కోర్టుకి వెళ్తున్నారు, అవినీతిని అని చిత్రపురిని మీరు ఇబ్బందులకు గురి చేసి కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్ళడం అనేది ఫండమెంటల్ రైట్. కోర్టుకు వెళ్ళడం అవినీతి ఎట్లయితుంది? మళ్ళీ ఎనీ నోటీసు సెక్రటరీ పంపించాలి, ప్రతిదానికి ప్రెసిడెంట్ పంపించేస్తాడు. ఈ జనరల్ వాడి ఎజెండాలోనే 6వ పాయింట్, ఎవరైతే చిత్రపురికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్తున్నారో వీళ్ళ మెంబర్షిప్లు తీసివేయబడని అని ఎజెండా పెట్టారు. ఈ ఎజెండా వచ్చిన నెక్స్ట్ డే మేము కోర్టులో వేసాం. అసలు ఇదేం ఎజెండా ఇది, అసలు ఈ ఎజెండా నడవదని కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చి ఇంకా దానికి ఆర్డర్ రాలేదు. ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో 3 వారాలు వీళ్ళు వేస్ట్ చేసేసి 3 వారాల తర్వాత మేము కౌంటర్ వేస్తాం సార్, మాకు ఇంకొక 3 వారాలు ఇవ్వండి అని అనేసి ఇక్కడ ఈ దండుపాలెం బ్యాచ్ తరపున ఉన్న ఒక గొప్ప లాయరు ఒక పిటిషన్ వేశాడు. సార్ కోర్టు ఎప్పుడైనా ఎనీ టైం ఇస్తుంది. ఈ డ్యూరింగ్ టైంలో కోఆపరేటివ్ కమిషనరు సురేందర్ మోహన్ మీరు చేసిన అవినీతి అక్రమాలు గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారంగా మిమ్మల్ని సూపర్ సీడ్ ఎందుకు చేయకూడదు, మీ కమిటీని ఎందుకు రద్దు చేయకూడదు, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా మీరు 1 వారం రోజులలో రిప్లై ఇవ్వండి అని నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చినాక ఇది చెల్లదు కదా, అంటే కోర్టులో ఉంది, నువ్వే సూపర్ సీడ్ పరిధిలో ఉన్నావు. నువ్వు సూపర్ సీడ్ పరిధిలో ఉన్నప్పుడు నీవు నిరూపించుకోవాలి నువ్వు అసలు అక్కడ అర్హుడువా కాదని. నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు? అంటే ఇదంతా ఏంటనంటే ఊరికే అంటే మన పని మనం చేసుకోకుండా దీని చుట్టూ తిరగాలి ఇప్పుడు కంప్లీట్గా. దీంట్లో వీళ్ళకి నచ్చినవి అన్ని ఓటర్ లిస్టులు వీళ్ళనే యాడ్ చేసేయడము. దాంట్లో అక్కడ ఉన్నది ఇప్పుడు కొత్త సఫారీ సూట్లు 180 ఫ్లాట్లు. 180 ఫ్లాట్లల్లో 450 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అక్కడ, 60 కోట్లు డబ్బులు కట్టి. అంటే ఇంకా ఈ 180 మందికి తీసేసేస్తే ఇంకా మిగిలిన 200 మంది అక్కడే మిగులుతున్నారు కదా. మళ్ళీ కొత్తలోనే 500 మందిని తీసుకున్నాడు. దీంట్లో ఓన్లీ ఇది ఇచ్చింది సినీ వర్కర్స్ అంటే ప్రొడ్యూసర్ రాడు, ప్రొడ్యూసర్స్ అందరికి దాంట్లో ఇల్లులు ఇచ్చేసాడు ఛాంబర్ని అడ్డం పెట్టుకొని. దాంట్లో ఇప్పుడు వచ్చిన సఫైర్స్ స్టార్టింగ్ ప్రైస్ 96 లక్షలు, హైయెస్ట్ ప్రైస్ 4 కోట్లు. అంటే 96 లక్షల నుంచి 4 కోట్లు ఎస్ఎఫ్టీ 7,000 కట్టుకునేవాడు కార్మికుడు ఎందుకు అవుతాడు? వాడు ఎక్కడైనా కొనుక్కుంటాడు. నీకు అరే నీవు నెల రోజులు పని చేస్తే నీకు వచ్చేదే 20,000, దాంట్లో రెంట్ పోయి నువ్వు రేషన్ బియ్యంతో బతుకుతున్న వాడికి 96 లక్షలది నువ్వు ఇల్లు చూపించేసి నువ్వు తీసుకోలేదు కాబట్టి నేను జూనియర్ ఆర్టిస్ట్ కార్డులను ఇచ్చేసేసి నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు ఇంత పెంచావు అని అంటే గతంలో అప్పులైంది. ఎవడి వల్ల అయింది అప్పులు? అది 170 కోట్లు అప్పు ఉందన్న. అప్పు ఎందుకుంది దాంట్లో? ఆ లెక్కలను తీయాలి కదా. నువ్వు తప్పు చేయలేదు, ప్రీవియస్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. మేము అడ్వాన్సులుగా కాంట్రాక్టర్లకు ఇచ్చామన్నారు. కాంట్రాక్టర్లు ఎవరు? నీ మనుషులే. ఆయనకు అడ్వాన్స్ ఎందుకు ఇచ్చావు? మా బయలులోనే ఉంది 10% కంటే ఎక్కువ ఇవ్వద్దు. నువ్వు 1 కోటి రూపాయలు పని చేస్తే 10 లక్షలు పని ఇవ్వాలి. మరి 100 కోట్లు ఎట్లా ఇచ్చినావు? 10% కూడా బ్యాంక్ గ్యారంటీ తీసుకుని బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. నువ్వు ఆ 10% చేసినాకనే మళ్ళీ రిమైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు డైరెక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్ కి డిపోజిషన్స్ ఇచ్చారు కాంట్రాక్టర్లు. మా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడము, సేమ్ డే విత్డ్రా చేసుకొని మళ్ళీ వీళ్ళే తీసుకోవడం అని. అప్పుడు వీళ్ళు ఇచ్చింది రాంగ్ అయితే క్రిమినల్ కేసు పెట్టాలి కదా. ఈ పర్సన్ మాకు మిస్గైడ్ చేస్తున్నాడని. ఆ మనీ అనేది విత్డ్రా చేసుకొని వీళ్ళకి ఇవ్వలేదు, సరే కిక్ బ్యాక్స్ రూపంలో. వీళ్ళు పని చేయలేదు. 1 వీక్ చూస్తారు, 10 డేస్ చూస్తారు, 1 మంత్ చూస్తారు, ఒక 6 మంత్స్ చూస్తారు, 1 ఇయర్ చూస్తారు. నువ్వు ఎందుకు ఆగినావు సైలెంట్గా? అంటే ఇప్పుడు మా మిత్రుడు బ్లఫ్ మాస్టర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏదైనా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏదైనా వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, చివరికి వ్యవసాయం చేస్తే కూడా కొంతమంది రైతులకు వస్తాయి. సేవ చేసే వాళ్ళకి ఇన్ని 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? యు ఆర్ సర్వీసింగ్ ఫెడరేషన్ సర్వీసే, జూనియర్ ఆర్టిస్ట్ సర్వీసే, చిత్రపూరి సర్వీసే, నీకు ఇన్ని 100 కోట్లు ఎట్లా వచ్చినాయి?
ప్రాపర్టీస్ లిస్ట్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? నీ కుటుంబ సభ్యులకి 50 మందికి ఇల్లులు ఎట్లా వచ్చినాయి? సినిమాలకు సంబంధం లేని వాళ్ళే. సినిమా వాళ్ళకే ఒరిజినల్ సినిమా వాళ్ళకేమో వీళ్ళు సినిమా వాళ్ళ కాదా అని అనేసి గవర్నమెంట్ వాళ్ళతో నోటీస్ పంపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళైతే మన సినిమా నటులు కూడా పనికిరారు. కోఆపరేటివ్ కమిషనర్ రఘునందన్ రావు వెరీ బిగ్ కల్పరేటివ్, వీరబ్రహ్మయ్య, దాత్రిదేవి DCO, ఇప్పుడున్న సుధాకర్. మేము వెళ్ళేసేసి సార్ యాజ్ పర్ సెక్షన్ ప్రకారంగా కోఆపరేటివ్ యాక్ట్లు మీకే పవర్ఫుల్ ఉన్నాయి, మీరు కోర్టు నుంచి తెచ్చుకోండి, మా పరిధిలోకి రాదని. అది చూస్తే కొంగరకాలని ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో, DCO ఆఫీసు, ఒక రోజంతా పోతుంది. అక్కడికి వెళ్ళేసేసి ఇచ్చేసేస్తే ఆ 2-3 రోజులలో చూస్తామని అని అంటారు, అది చూడరు. లేదంటే నేను పైకి పంపించేసానని ఈ కమిషనర్ దగ్గరికి వారం రోజులు తిరిగి పట్టుకుంటే ఇది ముఖ్యమంత్రి టేబుల్ మీదకి వెళ్ళిందని నీ చర్య ఏం చేస్తుంది? ప్రతిదీ సీఎంకి ఇంకేం పని లేదా? ఇదెందుకు చూసుకోవాలి? నీ చర్య ఏం చేస్తుంది? ఈ 110 కోట్లు మేమందరం గొడవ చేసేస్తే మీ కమిటీని రద్దు చేస్తున్నారని ప్రీవియస్లో నోటీస్ ఇచ్చారు. దీన్ని పట్టుకొని వెళ్ళేసేసి ఇది మేము తినలేదు కాంట్రాక్టర్లు తిన్నారు అనేసి ట్రిబ్యునల్లో డబ్బులు ఇచ్చేసేసి ట్రిబ్యునల్లో స్టే తీసుకొచ్చారు. కోర్టులో డబ్బులు ఇచ్చి ట్రిబ్యునల్లో స్టే తీసుకొని వచ్చినాక వీళ్ళకి ఎందుకు స్టే ఇచ్చారని మేము ఇంప్లీడ్ అయితే మమ్మల్ని ఇంప్లీడ్ చేయనియట్లేదు. అరే ఎంక్వైరీ పడిందే మా వల్ల, అవినీతి అక్రమాలు వచ్చినాయే మా వల్ల, మమ్మల్ని ఎందుకు ఇంప్లీడ్ చేయట్లేదని. ఆ తర్వాత మేము 1964 కోఆపరేటివ్ యాక్ట్ బుక్కులు ఇవన్నీ బయలాలు చదివితే ఎవరికైతే అవినీతి అనేది జరిగిందని ఒక రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ మీద ఒక పర్సన్ కోర్టుకి వెళితే 50% డిపాజిట్ చేస్తేనే స్టే ఇవ్వాలి. 110 కోట్లు అంటే 55 కోట్లు డిపాజిట్ చేయాలి. మాకు ఆ సెక్షన్ పట్టుకొని మేము మళ్ళీ వెళ్ళాం. ఏంటండి ఇది సెక్షన్ 11 ప్రకారంగా 55 crores డిపాజిట్ చేయాలి, మీరు డిపాజిట్ చేయకుండా వెళ్ళి ఇచ్చారని. అక్కడున్న ఒరిజినల్ జడ్జికి తెలియదు ట్రిబ్యునల్లో, అక్కడున్న మొత్తం ఆపరేటర్లే ఇచ్చేస్తారు ఇవన్నీ. అరే ఇలా ఎందుకు జరిగింది? మొత్తం అపరిచితుల్లాగా యాక్టింగ్ చేసుకుంటూ ఓకే ఈ కేసును రద్దు చేసేసి మళ్ళీ రీఎంక్వైరీ అంటే వాళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు మేము దీని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఇదంతా బయట ఏం చెప్పుకుంటున్నాడు ఈ దండిపాలెం హెడ్, నేనే అది సరిగా జరగలేదని మళ్ళీ రీఎంక్వైరీ చేశాను. 160 సర్చార్జ్ 151 ఎంక్వైరీ రిపోర్ట్ అనేది ఉన్నప్పుడు నువ్వు ఆ చైర్లో కూర్చోడానికి అనర్హుడివి. ఈ అనర్హుడు అనేది గుర్తించాల్సింది ఎవరిది? కోఆపరేటివ్ కమిషనర్. నువ్వు ఒక IAS ఆఫీసర్ అవ్వాలని అంటే నీకు ఎంత పెద్ద కష్టాలు పడాలి? 5 సంవత్సరాలు ఉండే రాజకీయ నాయకుల కోసం నీ చైర్ని తాకట్టు పెడుతున్నావంటే ప్రజలు కట్టే ట్యాక్స్ల వల్ల యువర్ అన్ఫిట్ ఫర్ దట్ చైర్. రఘునందన్ రావు వేర్ ఇస్ దిబ్బా? ఆయన చదివేందుకు ఇంకా అవినీతి అక్రమాలకు అన్నింటికి చేసుకుంటూ వెళ్తా ఉంటే దాత్రిదేవి అయితే ఒక రోజు ఏడ్చింది, మాకు ఈ ప్రెజర్ వల్ల చచ్చిపోతున్నానండి, చివరికి నా మీద కూడా మీరు నాన్ అవైలబుల్ కేసు పెట్టారు, నా వల్ల కాదని అనేసి బలవంతంగా మార్చేసుకుంది ఆమె ఏడ్చేసింది నా ముందు. దాత్రిదేవి నేను నిజంగా మీకు న్యాయం చేయలేకపోతున్నాను, ఈ చిత్రపురి అవినీతి అనేది 3000 సొసైటీలలో ఏ సొసైటీలలో లేదు, నా వల్ల కావట్లేదు, నాకున్న ప్రెజర్స్ అని అన్నది. అంటే మేవాడి దగ్గరికి అని వెళితే వీళ్ళు వెళ్ళేసేసి అమ్మ ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అంటే నాకెంత ఇస్తారో అదే ఆలోచిస్తున్నారు. కానీ రొక్కాడితే డొక్కాడని ఈ రోజు పని చేస్తే రేపు తినే పేద సినిమా కార్మికుల కోసం ఒక దండుపాలెంగాడు చేస్తున్నాడా, వీని లోపలేయండి అని అనేసి 60 రోజులు జైల్లో ఉంటారు, 22 క్రిమినల్ కేసులు ఉంటాయి. సుప్రీంకోర్టుకి బెయిల్ రద్దుకి వెళితే సుప్రీంకోర్టు చెప్పింది ఇతను బెయిల్ రద్దు సమంజసమే అని. 20 పేజీల డిపోజిషన్స్ సైబరాబాద్ కమిషనరేట్ సుప్రీంకోర్టుకు రాసింది, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈయన బెయిల్ రద్దు చేయండి అని. జస్ట్ ఇమాజిన్. ఇంకా నేను కడిగిన ముత్యాన్ని, నేను శుద్ధభూషణ్ణి, మేము దండుపాలెం కాదు, మేము ఇంకా మంచి చేస్తున్నాము, ఇదంతా అనేసేసి జనాలందరినీ మభ్యపెట్టేసేసి అసలు నేను ఏం చేయలేదు, నా మీద కోపం ఏదన్నా అంటే ఈ 5-6 ఉన్నారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే 26,000 మంది కార్మికులు అని అంటే 13,000 మంది కార్మికులు నీడీ పీపుల్కి బతకడానికే సస్తున్నాడు. దీన్ని పట్టుకొని ఎడ తిరుగుతాడు? మేము ఈ రోజు ఈ వేసిన ఈ 6 అంటే తను ఏమంటాడంటే, ఇప్పుడు నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా తను క్వశ్చన్ చేశాను, ఇప్పుడు మీ మీద ఇలా ఆరోపణలు, మీరు ఇక్కడ కార్మికులు జీతాల గురించి మీరు ఛాంబర్తో చర్చల్లో ఉన్నప్పుడు మరి మీకు అగెనెస్ట్గా 10 మంది వచ్చి ఛాంబర్ దగ్గర చిత్రపూరి కాలనీలో అన్యాయం జరుగుతుంది అని మీ మీద అలిగేషన్ చేశారు కదా, మరి దానికి ఎందుకు మీరు సమాధానం ఇవ్వరంటే ఆయన ఏమంటున్నాడు, ఎలిగేషన్ ఎంతమంది చేశారండి? 10 మంది వచ్చారు, 10 మంది వాళ్ళు ఏదో నా మీద దుగ్ధతో వచ్చి ఇలా అలిగేషన్ చేస్తున్నారు, మిగతా అలాగైతే ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రావాలి కదా అని అతను అన్న పాయింట్ అది. కరెక్టే అండి. ఇప్పుడు అంటే మొత్తం 4,000 మంది వస్తారా రోడ్డు మీదకి ఎక్కడన్నా? ఇప్పుడు అసెంబ్లీలో ఉంది, అసెంబ్లీలో మొత్తం 5 కోట్ల మంది వచ్చి కూర్చున్నారు, లేకపోతే దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ 120 మంది వస్తున్నారా? ఇప్పుడు చిత్రపూరి సాధన ఇప్పుడు ఇది ఉందండి,
ఇది ఉంది, ఇది 336 అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి అని ఇది డీసీఓ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్. మరి ఇది మేము ఇవ్వలేదు కదా, మేము 10 మందిమి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇచ్చింది, అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు. అలాట్మెంట్ ఒకరికి ఉంది, రిజిస్ట్రేషన్ ఒకరికి జరిగింది. అంటే అలాట్మెంట్ ఎందుకు? ఇంకా 3 ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన అలాట్మెంట్ ఎందుకు? ఇది వైలేషనే కదా ఇది. దీన్ని తప్పి పెట్టుకోవడానికి ఏం చేశాడనంటే మళ్ళీ ఆ పాత అలాట్మెంట్ కమిటీ ఇది మాకు సంబంధం లేదు, మేము ఇది సర్టిఫైడ్ చేయలేదని కోటగిరి వెంకటేశ్వర్లు చంటి గారు చెప్పారు, జల్ల మధుసూదన్ చెప్పారు. వీళ్ళిద్దరు రిపోర్ట్ ఇచ్చారని ఆ అలాట్మెంట్ కమిటీ వద్దు, ఫ్రెష్గా వేయండి. ఫ్రెష్గా వేసిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న సుద్దాల అశోక్ తేజ గారు తప్ప మిగిలిన ఆవిడ అవి సినిమా పరిశ్రమకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తా, మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా? నేను తప్పు చేశానా లేదా అనేది ఇంకొక నా మీద వేయండి అని. ఫస్ట్ నువ్వు పక్కకు జరిగి నువ్వు అక్రమ రిజిస్ట్రేషన్ చేసావు, ఫస్ట్ నువ్వు పక్కకు జరుగు, ఆ తర్వాత కదా ఎంక్వైరీ వేయాలి. దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటిది, సినిమా వల్ల కాదా? కార్డు ఉంటే సినిమా వాళ్ళే, రైట్, ఓకే. మరి నువ్వు రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు కదా నీకు రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు కదా. అలాట్మెంట్ కమిటీ అనేది కొత్తగా సభ్యత్వాలు ఇవ్వద్దని గవర్నమెంటే నోటీస్ ఇచ్చింది ఇప్పుడు 2016లో ఇచ్చింది కదా. మరి ఇది మళ్ళీ కొత్త సభ్యత్వాలు ఎప్పుడు ఇచ్చాడో చూడండి. ఎవరిది సదీన్ ఉంది ఇక్కడ? వల్లభనేని అనిల్ కుమార్. ట్రెజరర్ ఉండదు సంతకం. 2022లో సభ్యత్వాలు ఆల్రెడీ మోర్ దాన్ 10%, 4-2 డైరెక్షన్స్ వైలేషన్ జరిగింది. చట్టంలో ఏముంది? 4-2 ఇప్పుడు చాలా మందికి ప్లాట్స్ లేవు, వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా ఇంకా కొత్త సభ్యులను ఎలా తీసుకున్నారు? అదే సార్ మేము ఏమంటున్నాం అంటే 4,800 మంది గత ఓటర్స్ లిస్ట్ లో ఉన్నారండి. 4,213 ఫ్లాట్లు ఉన్నాయి. ఇది అయిపోయింది, అలాట్మెంట్ అయిపోయింది. కొత్తగా ఆల్రెడీ వెయిటింగ్ లో 550 మంది ఉన్నారు కదా. 550-600 మంది ఉన్నప్పుడు దానిలోంచి అదే ఎక్కువ, యాక్చువల్ 4,480 మందే ఉండాలి. అదే ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు దాన్ని తగ్గించకుండా దాంట్లో నుంచి 100 మందిని చెక్కులు ఇచ్చి పంపించేసి చెక్కులు వేసుకుని డబ్బు ఉండదు మళ్ళీ అందులో. మళ్ళీ కొత్తగా 200-300 మందిని తీసుకున్నాడు. మరి ఈ ఇక్కడ సెక్రటరీ కానీ ట్రెజరర్ సైన్ చేయాల్సి ఉంటే నువ్వే అలా డబ్బులు తీసేసుకొని క్యాష్ మళ్ళా చెక్కులో డీడీలో కాదు, క్యాష్లు తీసేసుకొని వల్లభనేని సైన్ చేసేస్తాడు. ఇలా కొత్త సభ్యత్వాలు. ఏంటండి ఎంట్రీ ఫీజు ఎంత? అది మామూలుగా అయితే 10,000 రూపాయలు మీకు షేర్ క్యాపిటల్ కట్టాలి. 5 లక్షలు కట్టించుకున్నాడు. ఏడొక 20 లక్షలు, ఏడొక 10 లక్షలు, మొత్తం ఇట్లా దాదాపు 20-30 కోట్లు వసూలు చేశాడు. అన్ని వైలేషన్సే, కోర్టు వైలేషన్స్. కోర్టుని ఇచ్చిన ఆర్డర్లను వైలేట్ చేస్తాడు, బైలాస్ వైలేట్ చేస్తాడు, కోఆపరేటివ్ యాక్ట్ వైలేట్ చేస్తాడు. అసలు ఏదన్నా ఒక్కటన్నా ఫాలో అవుతాడు, ఏది ఫాలో కాడు, అధికారులు చర్యలు తీసుకోరు. ఇప్పుడు 8 నెలలల్లో జరిగింది. అంత దూరం వదిలేద్దాం సార్. 8 నెలలల్లో రో హౌజులు రేట్లు పెరిగినాయి, సొసైటీలో డబ్బు లేదు, 170 కోట్లు డెఫిసిట్లో ఉంది, మీకు ఇమ్మీడియట్గా చేసేస్తాము అని అనేసి 10 లక్షలు పెంచారు. 226 రో హౌజులు ఇంటూ 10 లక్షలు అంటే అదొక 26 కోట్లు వచ్చింది. మళ్ళీ డూప్లెక్స్లు 180 డూప్లెక్స్లు ఇప్పుడు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఫినిష్ అయిపోయినాయి ఆల్మోస్ట్. వాళ్ళకి 10 లక్షలు పెంచారు, అదొక 18 కోట్లు, ఇదొక 26, 44 కోట్లు అయింది. ఈ కొత్తగా సఫైర్ సూట్ దానికి ఒక 70 కోట్లు. మేము మీకు కాంట్రాక్టర్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం మీకే ఇస్తామని ఒకరికి తెలియకుండా ఒకరికి కాంట్రాక్టర్ల దగ్గర ఒక 15 కోట్లు తీసుకున్నారు. అంటే 8 నెలలల్లా రఫ్లీగా ఒక 100 కోట్లు దాటింది కదా. 46 కోట్లు, ఒక 70 కోట్లు, ఇది ఒక 15 కోట్లు, ఆల్మోస్ట్ 120-130. అంటే నీకు 170 కోట్లల్లో ఇది మిగిలింది 130-140 వచ్చింది కదా. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు లేవు. అదేంటి? అదే మరి ఆ అమౌంట్ అంతా ఏం చేశారు? మేము ఒక ఆర్టీఐ కింద పెడితే కోఆపరేటివ్ కమిషనర్ వీళ్ళు ఆర్టీఐ కిందకి వస్తుంది, సొసైటీ ఆర్టీఐ కిందకి రాదు. సెక్షన్ 61 కింద వస్తుంది. ఇది 61 కింద వాళ్ళు ఎనీ టైం అనేది అక్కడ ఉంచాలి. మాకు ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇందాక వీళ్ళ యూనియన్ అన్నారు కదా, సేమ్ అసలు ఈ క్రిమినల్ బ్రెయిన్ అనేది కొంతమందికి పొలిటికల్ బ్రెయిన్ ఉంటుంది, కొంతమంది క్రిమినల్ బ్రెయిన్ ఉంటుంది. వీళ్ళు రెండు ఆడిటింగ్కి ఇచ్చేది 6 అకౌంట్లు అయితే సొసైటీకి 8 అకౌంట్లు ఉంటాయి. ఈ 2 అకౌంట్లు వీళ్ళు పర్సనల్గా ఇలాగ వచ్చే ఇప్పుడు అడ్డదారిలో వచ్చే డీడీలు అన్నీ వీళ్ళ పర్సనల్ లాగా వాడేసేస్తారు. ఇది ఆడిటింగ్కి వెళ్ళినప్పుడు కదా దీనికి ప్రాబ్లం వచ్చేది. ఈ అకౌంట్ ఎవరికి తెలియదు. మేము ఇది పాన్ కార్డు నుంచి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎలక్షన్ జరగాలి, మరి ఆడిటింగ్ జరగదా? ఆడిటింగ్ లో డిఫెక్ట్స్ ఇస్తారు వాళ్ళు. మీరు ఇది మెయింటైన్ చేయలేదు, మీరు ఇది అడ్వాన్స్ ఇచ్చారు అని. అది జనరల్ బాడీలో మాట్లాడినారు. జనరల్ బాడీలో మేము మైక్ తీసామనుకోండి, అక్కడ ఉన్న దండుపల్లం వచ్చి ఒక 4 లెగుస్తారు, నువ్వు కూసో, నువ్వు అది ఇది అనేసి మొత్తం డిస్టర్బ్ చేయడం వాళ్ళ పని. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పని డిస్టర్బ్ చేయడమే కంప్లీట్ గా. అంటే ఈ 10 మెంబర్స్ కూడా మేము ఎందుకు అని అంటే
దీని అంతు తేల్చాలి ఎండింగ్ వరకు. ఇప్పుడు నేను ఇంత దర్శకత్వ శాఖలో ఉండి ఇన్ని ఫారెన్లు ఇవన్నీ తిరిగి వీళ్ళ ద్వారా 6 కేసులు నా మీద ఫాల్స్ కేసులు అన్ని, ఇప్పటికి 4 కేసులు గెలిచా, వాళ్ళ మీదనే డిఫమేషన్ వేసాను అవన్నీ, ఇంకా 2 కేసులు ఉన్నాయి. ఏ కేసు నా మీద ప్రాపర్గా పెట్టింది కాదు, ఏ కేసు ఒరిజినల్గా తప్పు చేసింది కాదు. అంటే వీళ్ళు మేము కాబట్టి తట్టుకున్నాం. దానికి ఉద్దేశం ఏంది, ఇప్పుడు వీళ్ళు డైలీ 700-1000 రూపాయలకి వెళ్ళేటోళ్ళకి గట్టిగా ఏజెంట్కి చెప్తే షూటింగ్ చెప్పకపోతే వీళ్ళు మానేస్తారు. బట్ మాకు అది కాదు కదా, మేము ఇంట్లో కూర్చొని రాసుకొని అయినా కానీ మా కుటుంబాన్ని పోషిస్తాం. దర్శకుడు అనేవాడు మెయిన్ కాబట్టి మేము కొట్లాడేది కూడా మెయిన్ కేటగిరీ ఉన్న 5-6 అనేది. అదే అనేది ఆయనకు భయం. ఇంకా దానికి ఏదో ఒకటి బురద చల్లాలి. 5-6 ఉన్నారు ఒకటి, రెండోది అంటే వీళ్ళు 10 ఫ్లాట్లు అడిగారు, 20 ఫ్లాట్లు అడిగారు. మా మీద అందరి మీద నేనేమో 10 ఫ్లాట్లు అడిగాను, ఆయన ఒక 10 లక్షలు అడిగాడు, ఈ మీద ఫ్లాట్ అడిగాడు, ఇట్లా అందరి మీద బురద వేయటం అనమాట. మేము ఏం అడిగామో చూపించు ప్రూఫ్లు అంటే ఏముండవు. మళ్ళీ ఇప్పుడు ఇంత ఉద్యమం నడిపేవాళ్ళమి, ఇంత ప్రోగ్రెసివ్ ఉద్యమం నడిపేవాళ్ళమి, ఎన్ని కథలు కహానీలు చెప్తాయంటే వాళ్ళు ఇది డిమాండ్ చేస్తున్నారు. అంటే సహజంగా ఎవరైనా ఎక్కడ ఉద్యమం చేస్తున్నా, ఏ కంపెనీలు బయట జరుగుతున్నా కూడా వాళ్ళ మీద బోధ వేయడం సహజం. బట్ ఏదైనా ప్రూఫ్ చూపిస్తే కదా నువ్వు అంత జాగ్రత్త పడేవాడివి ఇన్ని విషయాల్లో, ఇది చూపించలేవా జాగ్రత్తలో? ఇది చూడండి, ఇది 2005లో ఒకడు ఉన్నాడు సేమ్ మెంబర్షిప్ నెంబర్లో, 2010లో ఒకడున్నాడు, 20లో రిజిస్ట్రేషన్కి ఒకటి జరిగింది. అంటే ట్యాంపరింగ్ మెంబర్షిప్స్ 450 ట్యాంపరింగ్ చేశారు, మెంబర్షిప్లే ట్యాంపరింగ్ చేశారు. మాకు మెయిన్ ముఖ్యమంత్రి గారి మీద కూడా డైరెక్ట్ పర్సనల్ అకౌంట్లోకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. అనిల్ వల్ల నేను వాళ్ళ భార్య అకౌంట్లోకి 38 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది. అకౌంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి. ఇన్ని సాక్ష్యాలు ఉంటే ఎట్లా అధికారులు ఇంకా మేము వాళ్ళంతా చాలా శుద్ధబోసులు, వాళ్ళు ఏం తప్పు చేయలేదని ఎలా అంటారు? ట్యాంపరింగ్ మెంబర్షిప్స్ ఎవడన్నా సహిస్తాడండి? అసలు ఎంత పెద్ద క్రిమినల్ యాక్ట్ అది అసలు వాళ్ళు చేయడం చర్య. అంటే ఇలాంటివి ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేస్తున్నాడంటే, ఒకవైపు ఏమో సినిమా కార్మికులకి మేము చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం నుంచి ఇది చేస్తున్నాం అని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు, మీటింగులు పెట్టి సీఎం గారితో పెట్టి, సీఎం వెనకనే నిలబడతాడు మళ్ళీ ఎక్కడ ఫ్రేమ్ కూడా కదలకుండా. ఇక్కడేమో సినిమా కార్మికులు ఇల్లు కొల్లగొడుతున్నాడు. నువ్వు సినిమా కార్మికులకు కావాల్సింది 2000 వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు కావాల్సిన ఇన్సూరెన్స్ కంటే ఇంపార్టెంట్ వాడికి ఇల్లు కదా. మరి ఆ ఇల్లు ఎందుకు కోల్పోచేస్తున్నావు? వాళ్ళ ఇల్లు ఏమో బయటకు వాళ్ళకి అమ్ముతున్నావు బ్లాక్ మార్కెట్లో. ఇక్కడేమో నువ్వు సినిమా కార్మికుల కోసం నేను చాలా కష్టపడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి దీనికి. ఇల్లు ఉంటే మిగతా పెద్ద మ్యాటర్. కార్మికుడికి ఎలాటైనా ఇల్లు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఆ కార్మికుడు పర్మిషన్ ఇవ్వాలి. నేను ఒకవేళ డబ్బు కట్టలేదు అనుకోండి సార్, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బు కట్టలేదు కాబట్టి తీసేసాను అంటున్నాడు. డబ్బు కట్టకపోతే నాకు ఆల్రెడీ అలాట్మెంట్ అయింది, నేను 25% అమౌంట్ కట్టాను. కట్టినప్పుడు నేను డబ్బు కట్టకపోతే నా మీద ఏం చేసావు? నువ్వు బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చావు. నేను ఓనర్ నా ఇంటికి. ఇంకా ఎప్పుడైతే అలాట్మెంట్ అయిందో నేను ఓనర్ని. నేను ఓనర్ని అయినప్పుడు నా ఇల్లుని నువ్వు కుదవ పెట్టి నువ్వు బ్యాంక్ లోన్ తెచ్చినప్పుడు నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్గా వేయాలి. నా ఇల్లు ఎలా తీసేస్తావు నాకు చెప్పకుండా? ఒకవేళ తీసేయాలంటే నాకు నోటీసు పంపించాలి, ఏదో మీరు డబ్బు కట్టట్లేదు సో మీ ఇల్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని. నోటీసులు లేవు ఎవరికి, తీసి పడేస్తాడు. నీకు తెలియదు, నీకు అక్కడేమో లొకేషన్ వెళ్తే ఆఫీస్లో మన పేరే ఉంటుంది, ఇంకొక కంప్యూటర్లో ఇంకొకటి పేరు ఉంటుంది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది మనకు తెలియకుండా. ఇన్ కేసు మీరు మనం కనుక వాడి మీద ఫైట్ చేస్తుంటే మళ్ళీ ఆ ఇల్లు తీసి వేరే వాళ్ళకి చేస్తాడు. అట్లా చేసాడు అందరి చాలామంది. డబ్బులు చాలామంది పాపం ఏంటంటే ఇల్లులు ఇంకా రో హౌస్లు ఉన్నాయి, అవి ఇంకా కన్స్ట్రక్షనే జరగల. అసలు కన్స్ట్రక్షనే జరగకుండా నువ్వు డబ్బు కట్టలేదని ఎలా తీసేస్తావు? పిల్లర్స్ కూడా వేయకుండా. ప్రతిదీ అరాచకం. అంటే కంప్యూటర్లో వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ పదవి ఒకటి పెట్టుకుంటున్నారు, ఎట్టో ఒకటి కష్టపడి గెలవాలి, గెలిచిన తర్వాత మనం ఎన్నైనా చేయొచ్చు. అరాచకాలు గెలవడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అక్కడ మొత్తం ఎంతమందికి ఇల్లు అలాట్మెంట్ అయినాయి? 4213 మందికి ఇల్లు అలాట్మెంట్. అందులో అసలు నిజమైన కార్మికులు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది? నేను నా ఇంటర్వ్యూలో అతను 50-50 అన్నాడు. 50-50 కాదు, ఓపెన్గా 50-50 కాదు, 70-30 ఆల్మోస్ట్. అంటే అతను చెప్పింది ఏంటంటే క్రైమ్ అంటే ఇప్పుడు అమౌంట్లు కట్టలేదు కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, అమౌంట్లు కట్టిన వాళ్ళకి. అది ఒకటి తప్పుదో పట్టిస్తున్నాడు సార్. 100 కోట్లు ఈ రోజు వరకు మా చిత్రపూరిలో ప్రతి రిజిస్ట్రేషన్ 100 రూపాయలు. అంటే ఎంత సబ్సిడీ ఇచ్చింది? ఆ రోజుల్లో గజం 500 ఉంటే 40 రూపాయల గజం ఇచ్చింది గవర్నమెంట్. మీ ల్యాండ్ తాకట్టు పెట్టుకొని ఎంతమంది కట్టుకోలేకపోతున్నారు? అసంఘటిత కార్మికులకి ఎప్పుడు లోన్లు రావు. ఎవరెవరైతే లోన్లు రావో వాళ్ళకి ఎంత మీకు మీ రిమైనింగ్ ఇది కావాలి, 25% ప్రతి సభ్యుడు కట్టాలి. మిగిలిన 75%కి మీకు ఎవరికి లోన్ రాదో ఎస్బీఐ గన్ ఫౌండరీ బ్రాంచ్లో మీ ల్యాండ్ తాకట్టు పెట్టి తీసుకురండి చాలా తక్కువ రేటు తోటి. దాంట్లో తీసుకొచ్చారు 100 కోట్లు, డబ్బులు కట్టలే. దాంట్లోనే కదా ఇప్పుడు అవన్నీ మొత్తం ఎన్పి అయ్యి
ఆ డబ్బులు కట్టకపోవడం వల్లనే చెదలవాడ గారి దగ్గర తీసుకొచ్చేసేసి వన్ టైం సెటిల్మెంట్ అక్కడ 9 కోట్లు ఉంటే వీళ్ళు 18 కోట్లు తీసుకొచ్చారు. జందల్వాడి సాక్షిగా 65 కోట్లు అయిందని అన్నాడు. జస్ట్ ఇమాజిన్, రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏమో వాళ్ళ కొడుకు పేరు మీద తోటి చెదలవాడి రాజేష్ గారి పేరుతోటి 3.5 ఎకరాలు తాకట్టు పెట్టి 350 కోట్ల వాల్యూ ల్యాండ్ తాకట్టు పెట్టి 18 కోట్లు తెచ్చినట్టుగా అఫీషియల్గా ఉంటుంది. జనరల్ బాడీలో చెప్పిందేమో 65 కోట్లు ఇవ్వాలి మొత్తం ఇంట్రెస్ట్లతో సహా. అయితే ఇందులో ఒక సమస్య ఏంటంటే చదలవాడ శ్రీనివాసరావు గారు ఇచ్చిన పర్పస్ ఒక మంచి పర్పస్. ఎందుకంటే ల్యాండ్ పోతుందనే ఉద్దేశంలో ఆయన ఒక సినిమా పెద్ద మనిషిగా ఆయన ఇచ్చాడు. ఈ ఏదైతే ఈ 18 కోట్లు 20 కోట్ల రూపాయలు చూపించి డూప్లెక్స్ల దగ్గర 20 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేశారు. అంటే ఇంటికి 10 లక్షలు ఎక్స్ట్రా చేశారండి 180 మందికి. అని వాళ్ళైనా ఎలా ఒప్పుకున్నారు? అది ఇంకా ఒప్పుకున్నారు. అంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరే ఇంకా లాస్ట్ మిగిలింది వాళ్ళే రో హౌస్ వాళ్ళే, వీళ్ళ దగ్గర ఎంతైనా వేయచ్చు ఇప్పుడు అని వేశారు. అలాగే రో హౌస్ వాళ్ళు దాదాపు 28-30 కోట్లు కట్టారు ఎక్స్ట్రా. ప్రతి ఇంటికి 5 లక్షలు 7 లక్షలు ఎక్స్ట్రా వేశారు. అదెంత వచ్చింది మీకు? 30 కోట్లు 20 కోట్లు, ఎంఐజీ వాళ్ళ దగ్గర 10 కోట్లు డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళ దగ్గర. ఈ 60 కోట్లలో 20 కోట్లు ఎంతసేపు అండి కట్టడం ఆయనకి? అంటే ఆయనకి ఇవ్వడం అనమాట. ఎప్పుడైతే ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు పెట్టుకుంటాడు, ఇంకా వాళ్ళు ఈయన చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళంతా. ఏది అనిల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇంకా ఈ వల్లభనేని అనిల్ ఏ అరాచకాలు చేసినా కూడా ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళే. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా. అలా లాక్ చేసి పెడతాడు ప్రతి వాళ్ళని. ఈయన ఆస్తులు ఈయన దగ్గర ఉన్న డబ్బు ఈయన ఇంట్లో అన్నీ పెట్టుకుంటాడు, అవన్నీ పెట్టుకుని మిగతా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తుంటాడు. ఇది ఒక క్రిమినల్ సైకాలజీ. క్రిమినల్ స్కూల్లో ఎదిగిన వాళ్ళు ఇలాంటివి చేస్తారు, మామూలు వాళ్ళు చేయలేరు ఇలాంటివి. అలాగా ఆయన బాకీ తీర్చకుండా ఆయన 60 కోట్లు అయింది. ఇప్పుడు ఆ బ్యాంకుకి డబ్బులు జనాలు కట్టినప్పుడు కట్టేసి ఉంటే మీరు బ్యాంకుది ఎందుకు మనకి అసలు మీకు నోటీసులు వస్తాయి స్వాధీనం చేసుకుంటామని. అంటే ఎక్కడ కూడా మీరు ఏ పని తేల్చరనమాట, అలాగే పెడతారు పెండింగ్లన్నీ. భారం ఎవరి మీద వేస్తారు? జనాల మీద వేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు గనక నేను బయట వాళ్ళకి టవర్స్ కట్టి అమ్మకపోతే ప్రతి ఇంటి మీద 5 లక్షలు మీ మీద పడుద్ది అంటాడు. అంటే అందరూ ఏంటి, నా మీద 5 లక్షలు పడుద్ది అంట, అదేదో పెంచుకొని ఇలా మళ్ళీ ఈయనకే ఓటేస్తారు అనమాట. ఎలా వేస్తారు వాళ్ళ మీద? అండి తినింది నువ్వు, డబ్బు తినింది నువ్వు నీ ఆస్తులు స్వాధీనం చేయాల్సింది గవర్నమెంట్ కాదు. అసలు ఈ టవర్స్ది యాక్చువల్గా పర్మిషన్ లేదు కదా, ఎలా వచ్చింది? అదే ట్విన్ టవర్స్కి ఛాంబర్ వాళ్ళు పెద్ద మనుషులు కూర్చొని ట్విన్ టవర్స్కి పర్మిషన్ తెచ్చారండి. 4050 SFT, 1000 అంటే 1200 SFT నుంచి 4050 SFT, 95 లక్షల నుంచి 4 కోట్ల వరకు. ఇది పర్మిషన్ ఎలా ఇచ్చారు? అసలు మామూలు కార్మికుడికి ఇవ్వాల్సింది 500 SFT 1000 SFT ఈ మధ్యలో కట్టివ్వాలన్నప్పుడు మీరు 4000 SFT ఎవరి కోసం కట్టారు? ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అఫిషియల్ గ్రూప్లో వచ్చింది మీరు కొనుక్కోండి అని. కౌన్సిల్ వాళ్ళకి ఎలా సంబంధం? ఇది డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఏం సంబంధం దీంట్లో? మిగిలితే ఒకప్పుడు ఏం చేశారు, ఎవరు కట్టట్లేదు, సినిమా వాళ్ళు వదిలేశారు దీని ప్రోగ్రెస్ పడిపోతుంది, సినిమా వాళ్ళు ఎవరైనా కట్టుకోండి, సినిమా రిలేటెడ్ ఎవరైనా కట్టుకోండి, టీవీ వాళ్ళు కట్టుకోండి, సినిమా జర్నలిస్టులు కట్టుకోండి, ఇలా రకరకాల అవకాశాలు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు అసలు సినిమా కార్మికులు ఆల్రెడీ 500 మంది వెయిటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా బయట వాళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళకి ఇచ్చే టైంకి వచ్చేళ్ళకి అది కూడా ఇవ్వకుండా మళ్ళీ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు డబ్బు ఎలా తీరుస్తారు? 70 కోట్లు. ఇవన్నీ అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. అంటే ఈ సాల్వ్ చేయాలంటే కమిటీని పక్కన పెట్టాలి ఫస్ట్. వాడు దొంగ అయితే వాడిని ఆడే కూర్చోబెట్టి నువ్వు ప్రభుత్వం ఎలా ఆడుకుంటుంది ఇక్కడ? నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా ఏం చెల్లుద్ది? ఆ దొంగల్ని వెనక పెట్టుకొని వేదిక మీద వాళ్ళే ఉంటారు, నీ వెనక వాళ్ళే నిలబడతారు. మీరు వరాలు ఇస్తే ఎలా నమ్ముతారు? ఎందుకంటే ఆ దొంగలను పక్కన పెట్టారా ఇన్ని నెలల్లో 2 ఏళ్లలో? పక్కన పెట్టలేదు. పక్కన పెడితే అప్పుడు నమ్మకం వస్తుంది ఎవరికైనా, ఎస్ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని. ఆ మినిస్టర్ పని ఇట్లేదు అసలు ఎక్కడ. మొన్న పాపం ఆయన సురేంద్రమోహన్ IAS ఇచ్చి కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా కూడా మళ్ళీ ముందుకు పనిలేదు సహకార మంత్రి. ఎన్ని రోజులు ఇట్లా మాకు ఏమీ తెలియకుండా ఉంటుందంటే ఎలా అనుకుంటారు వీళ్ళు? ఇప్పుడు లేఅవుట్ డీవియేషన్ చేస్తే ఎంత పెద్ద క్రైమో మీకు తెలుసు. 5 రోజులు ఎక్స్ట్రా కట్టారు, ప్లస్ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మున్సిపాలిటీ వచ్చి కూల్చేసింది. 5 రోజులు కట్టడానికి మినిమం 1.5 కోటి అవుతుంది. ఆ 1.5 కోటి సొసైటీ డబ్బుని మిస్యూజ్ చేసినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే యాక్షన్ తీసుకోవట్లేదు. 1.5 కోటి అనేది చిన్న అమౌంట్ కాదు కదా. సభ్యుల అమౌంట్ని రాంగుగా కట్టిన పర్సన్ని అదే చైర్లో కూర్చుండబెట్టేసేసి మళ్ళీ కంటిన్యూ చేయడం అని అంటే ఒక అధికారిగా కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంకెందుకు ఇంకా? అంటే వీళ్ళకి ఏంటిది, ఒక చిన్న తప్పు చేసినప్పుడే 50 రూపాయలు బస్ కండక్టర్ టికెట్ ఇవ్వలేదు అని అన్నందుకు ఆయనని సస్పెండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ 100 కోట్లే, కొన్ని 100 మంది జీవితాలే.
మేము ఇదే 34 మేనిఫెస్టో పెట్టేసేసి కాంగ్రెస్ చేసినప్పుడు మేము కూడా ఎందుకు బిలీవ్ చేసామని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు చాలా సీరియస్గా అసెంబ్లీలో మాట్లాడారు దీని మీద. ఇంత సీరియస్గా ఉంది కార్మికులను మీరు పట్టించుకోరా అని. వచ్చినాక మేము ఒక 3-4 నెలలలో రేవంత్ రెడ్డి గారిని కలిసాం. కలవడంతో ఆయన చాలా సూపర్గా రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా. మేమన్నా ఏంటిది ఇది, ఈ చిత్రపూర్ సంగతి చూడాలి, ఇమ్మీడియట్గా విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ అయ్యండి. నేను కూడా ఉన్నాను. నా ముందే మేము 4-5 వెళ్ళాం. అన్న, నేను, కాదంబరి గారు, ఠాగూర్ గారు వెళ్ళాం. ఇమ్మీడియట్గా అనగానే మీరు ఒకటి ఇమ్మీడియట్గా ఈడీ విజిలెన్స్ వాళ్ళకి ఒక కాపీ, గవర్నమెంట్కి ఒక కాపీ ఇమీడియట్గా ఇచ్చేయండి అని అంటే టోటల్ మొత్తం ఒక 700 పేజీలు ప్రూవ్, అసలు ఎట్లా పుట్టింది, ఏ విధంగా జరిగింది, అకౌంట్స్ ఎలా మిస్యూజ్ చేశారు, ఫ్లాట్స్ ఎలా మిస్యూజ్ చేశారు, ఒక ఫ్లాట్ని 3కి ఎలా అమ్మారు, టోటల్ అంతా సినాప్సిస్ లాగా రాసుకొని ఇక వాళ్ళు ఎంక్వైరీ చేయని అవసరం లేదు, నిజమా అబద్ధం అని చూస్తే చాలు. ఆ ఈడీ విజిలెన్స్ దగ్గరికి వెళ్తే మీరు వచ్చారు, మా పని మేము చేసామండి, మిగిలింది మాకు సంబంధం లేదని విజిలెన్స్ ఈడీ వాళ్ళు అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎకనామిక్ అఫెన్సివ్ మేము ఛార్జ్ షీట్ రాసి ప్రాపర్గానే ఇచ్చామండి అక్కడికని అనేసి ఈవో డబ్బులు వాళ్ళు అంటారు. ఎక్కడ చూసినా మళ్ళీ ఇదే సేమ్ వస్తుంది. అంటే ఎవరైతే కాపాడాల్సింది అని అనేది మళ్ళీ వాళ్ళే కాపాడుతున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇది జస్ట్ లైక్ ఎలా అయిపోయిందని అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కానీ ఫెడరేషన్ టైం అయిపోయినా ఉంచడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తే అక్కడ ఓడిపోతే చిత్రపూర్ ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళ యూనియన్ కూడా ఎందుకు ఎలక్షన్లు పెట్టట్లేదు అంటే ఇక్కడ ఏదైనా తేడా అయితే చిత్రపూర్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు చిత్రపూర్ ఇది ఉండాలి. ఈ రాబోయే మళ్ళీ 400 కోట్లల్లో ఓ సగం అందరికి పంచిపెట్టాలి. మళ్ళీ అదే పందికొక్కులాగా అక్కడే బతకాలి, జనాలందరినీ నాశనం చేయాలి. మా సభ్యత్వాలు తీసేస్తూ మాకు నోటీసులు. ఇది తప్ప నిజంగా చేసిన తప్పుల్ని సరిదిద్దుకుందాము, ఎవరెవరికి బాధితులు. చాలా మంది మా వల్ల కాదు, 20 సంవత్సరాల క్రితం కట్టిన 20 లక్షలు నాకు ఇవ్వండి అని అన్నా కూడా మా దగ్గర డబ్బులు లేదని అంటున్నారు. ఈవీఎన్ చారి అని నిన్న కోర్టు దగ్గర వేరే పని మీద కలిశారు. ఆయన పెట్టి 3 నెలలు అవుతుందంట. నా డబుల్ బెడ్రూమ్ నాకు ఇల్లు ఇవ్వలేదు, నాది ఇంకో రిజిస్ట్రేషన్ చేశారు, నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది, నాకు డబ్బులు రిటర్న్ ఇయ్యాను అంటే ఇవ్వట్లేదంట ఆయనకి. 19,25,000 2012లో కట్టితే ఆయనకి ఇల్లు లేదు, మనీ రిటర్న్ ఇవ్వట్లేదు. అలాట్మెంట్ లేదు, డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు. మరి 20 లక్షలు కట్టినప్పుడు ఎందుకు లేదు అలాట్మెంట్? 40 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు సార్. ఇంకా అవునా? 40 లక్షలు కట్టినారే. శివసత్యనారాయణ సీనియర్ ఆర్టిస్ట్ 44 లక్షలు కట్టాడు. ఈ రోజు ఇస్తాను మీకు కట్టుకోమని చెప్పాయంట వల్లభనేనని. కట్టిన తర్వాత తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏది ఖాళీ దొరికితే అందులో మీరు ఇది మీదే తీసేసుకోండి అంటున్నాడు. కానీ ఫెసిలిటీస్ లేవు అక్కడ. ఇంకా ఫెసిలిటీస్ లేవు. ఎవరిదోళ్ళు కట్టుకున్నారు పాపం. ఆ ఇల్లు కూడా ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తారో అని ఎవరిదోళ్ళు కట్టుకొని ముందు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. రేపు అది మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి మళ్ళీ పంచాయతీ వాళ్ళు కొట్టుకుంటారు. నాకేం సంబంధం? ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ పరిస్థితి అదే అయింది. ఇప్పుడు నాదేమైంది? నాది కోర్టు నా ఇల్లు నాకు పెట్టమని ఇచ్చింది, తీసి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సేమ్ డే. అంటే హైకోర్టు ఆర్డర్ అంటే కూడా లెక్క లేకుండా ఇచ్చి పడేసాడు. నాకు కాదు, 11 మందికి ఇల్లులు పెట్టమని కోర్టు ఇచ్చింది. 11 మందిని సభ్యత్వాలు తీసేస్తూ నోటీసులు పంపిస్తాడు. అంటే కోర్టు ఇల్లు పెట్టమంటే నువ్వు సభ్యత్వాలు ఎలా తీసేస్తావు? మేము కంటెంప్ట్ వేస్తే కోర్టుల్లో మళ్ళీ అక్కడ ఇప్పుడు ఇతను యాక్చువల్లీ 2021లోనే ఈ కమిటీని చర్యలు తీసుకోండి, ఇవన్నీ నమ్ముతున్నాం ఈ అక్రమాలన్నీ మేము అని కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. కమిటీ మీద చర్యలు తీసుకోమని. ఇప్పుడు ఎవరు వీరబ్రహ్మయ్య ఐఏఎస్ ఆయనకి ఇచ్చింది. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. ఐఏఎస్లు 4 మారారు తప్ప 5 చర్యలు లేవు. మళ్ళీ లాస్ట్ 2 ఏళ్ల క్రితం తను ఒకటి వేస్తే అరిట్లో కూడా అదే ఇచ్చింది. 4 వారాల్లోనే చర్యలు తీసుకోండి, ఇవన్నీ మేము నమ్ముతున్నాం ఈ తప్పులన్నీ అని. ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది, చర్యలు లేవు. నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ముందు రో హౌస్లు అవ్వలేదు, ఎల్ఐజీలు కానీ వాటన్నిటికీ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఇన్ని లొసుగులు పెట్టుకొని ట్విన్ టవర్స్ ఎలా మొదలు పెడుతున్నారు? మరి అంటే డబ్బు లాగటమే తప్ప మనకు అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు సార్. ఇప్పుడు ఎంఐజీ కట్టారు, ఎంఐజీలో కింద సెల్లార్ మీరు వచ్చి చూడండి. నాకు తెలిసి 4 ఏళ్ల నుంచి అలాగే ఉంది పడి. ఒక ఇటుకైనా వాళ్ళ దగ్గర 10 కోట్లు వసూలు చేశాడు. ఇప్పుడు 700 మంది ఆడ నివాసం ఉంటున్నారు, ఎంఐజీకి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు, లిఫ్ట్లు లేవు. ఒక లిఫ్ట్ పనిచేస్తుంది, 12 ఫ్లోర్లు ఎక్కితే వాళ్ళు ఒక్కోసారి ఆగిపోయిందంటే, ఒక లిఫ్ట్ ఆగిపోయిందంటే అరుస్తుంటారు అందులో పడి. నరకం చూపిస్తున్నారు అనమాట మనిషి. కాదండి, ఒక్క మనిషి వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎందుకు ఆ తిరుగుబాటు అనేది ఎందుకు రాదు? మరి తిరుగుబాటు వస్తుంది సార్. ఎవరికి వాళ్ళు ఎలక్షన్లు వస్తే కదా చూపిస్తారు. ఎలక్షన్లు వస్తే మళ్ళీ దొంగోట్లు, మళ్ళీ ట్యాంపరింగ్లు. ఇప్పుడు నా ఇల్లు తీసి నేను అమ్మేసుకొని వెళ్ళిపోయా, నాకు ఈ దరిద్రం అంతా వద్దు ఇక్కడ అని అమ్మేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి. ఎవడైతే కొన్నాడో వాడికి మళ్ళీ అదే మెంబర్షిప్ ఇస్తున్నాడు, మళ్ళీ ట్యాంపరింగ్ చేస్తున్నాడు. అలా కాదు, ఇప్పుడు కార్మికులు కాని వాళ్ళకి సపోజ్ ప్లాట్లు తీసుకున్నా వాళ్ళకి ఓటింగ్ హక్కు ఎలా ఉంటుంది?
ఇచ్చేస్తున్నాడు. నా ఇష్టం అది. ఇంకా నేను శాస్త్రం ఇక్కడ, ఉందంటే నేను ఇంకా ఒక ఓటు నియంతని, హక్కు ఉన్నట్టే. నేను ఒక నెపోలియన్ బోనాపార్టీ కార్మికుల్లో కార్డు ఉండదు కదా, మెంబర్షిప్ కార్డు మన అలా దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చేస్తున్నారు. యూనియన్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ వేరే యూనియన్లోనే మీ ఇస్తున్నారు యూనియన్ ఎక్కువగా. ద్వారా ఇస్తున్నారు అన్ని. ఆయన ఓకే. సెక్రటరీ వేరే యూనియన్లలో ఇవ్వరు. మెయిన్ మా యూనియన్లోనే ఆయననే సెక్రటరీ కాబట్టి ఆయన ఇష్టం అక్కడ వచ్చినట్టు మళ్ళీ ఒక 25,000 కట్టించుకొని వాళ్ళ యూనియన్లు ఇస్తాడు. ఓ. ఇచ్చేదన ఇతను సినిమా వాడే అంటాడు, వాడికి ఓటు హక్కు ఇస్తాడు. ఆ. ఎవరికైతే ఇతను మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళ యూనియన్లో ఇచ్చి అక్కడి నుంచి ఓటు హక్కు ఇస్తాడు వాడికి. ఎవరికైతే ఇది ఓటు నాకు పడదో వాడు సినిమా వాడు కాబట్టి ఓటు ఇవ్వనంటాడు. సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రక్షాళన చేస్తే టోటల్ అంతా దాదాపు 1,400. సినిమా పరిశ్రమ బాగుపడుతుంది. బాగుపడుతుంది. అంటే ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందంటే సార్, దాదాపు 3,000 మంది దగ్గర 2,500 3,000 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసేయండి కార్డుకి. దాదాపు 40-50 కోట్ల స్కామ్ ఉంది అందులో. మీరు బయటికి తీస్తే అంత పెద్ద స్కాములు డైరెక్ట్గా అసలు ఏ యూనియన్లో జరుగుతుంది. అందుకే ఆడిటింగ్ ఎక్కడా లేదు చూడండి, ఒక డైరెక్టర్స్ యూనియన్ తప్ప. ఇందాక కస్తూరి శ్రీనివాస్ చెప్పినట్టు ఒక డైరెక్టర్స్ యూనియన్ తప్ప ఏ యూనియన్ ఆడిటింగ్ లేవు. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు కార్మికులకి ఛాంబర్కి మధ్య ఈ వేజెస్ మీద కూడా డిస్కషన్లు వచ్చినప్పుడు ప్రతి యూనియన్లో మెంబర్షిప్ కార్డుకి లక్షలు వసూలు చేస్తున్నారు అని ఉంది, ఆ కంప్లైంట్ ఉంది. సో దాని మీద కూడా తను క్వశ్చన్ చేసినప్పుడు తను ఏమంటాడంటే, అంటే మెంబర్షిప్ కార్డు లేకపోతే ఎవడి కాడే వచ్చేసి మాకు పని వచ్చని జాయిన్ అవుతారు, అప్పుడు ఇంకా దానికి అదుపు ఉండదు కదా అనేది అనిల్ చెప్తున్న మాట. అందులో కొంత వాస్తవం అయితే ఉంది కదా. అవును, ఇప్పుడు హక్కుల కోసం సార్ సంఘాలు ఎందుకు పెట్టుకున్నాం? హక్కుల కోసం పెట్టుకున్నాం. దాన్ని 24 ఫ్రేమ్స్ కాబట్టి 24 క్రాఫ్ట్స్ అని దాన్ని ఏదో మలుచుకున్నాం. యాక్చువల్లీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్, సెట్ అసిస్టెంట్స్ ఒకే యూనియన్లో ఉన్నారు. మహిళా వర్కర్స్ సపరేట్ ఉంది, వాళ్ళు ప్రొడక్షన్ అసిస్టెంట్సే. ఎందుకు సపరేట్ ఉండాలా? ఏజెంట్స్, జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్ సపరేట్ ఉంది. వాళ్ళు జూనియర్సే కదా. అప్పుడే ఇప్పుడు మేము డైరెక్టర్స్ సపరేటు, కో డైరెక్టర్స్ సపరేటు, అసిస్టెంట్లు సపరేట్, అసోసియేట్లు పెట్టుకోవాలి మేము. ఆ లెక్కన మా ఎన్ని సంఘాలు అవుతాయి? మాకు ముగ్గురు వస్తారుగా ఫెడరేషన్లో. కానీ ఇవన్నీ మళ్ళీ ప్రక్షాళన చేసి మళ్ళీ చేయొచ్చు కదా. ఒక అంటే అక్కడ ఉండాలి, సరైన పర్సన్స్ ఉండాలి, ప్రోగ్రెసివ్ పర్సన్స్ ఉండాలి. ఈ మొత్తం డెకాయిడ్స్ జాయిన్ అయిపోయి మొత్తం ఏం చేస్తున్నారంటే అన్ని యూనియన్లను నాశనం చేసేస్తున్నారు. సేమ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో ఎలా జరిగిందో అదే మన ఏజెంట్స్లో జరుగుతుంది, అదే నెక్స్ట్ ఇంకొక ఆర్టిస్ట్ యూనియన్లో జరుగుతుంది. అన్ని యూనియన్లకు ఇదే సిస్టాన్ని చొప్పించేస్తున్నారు. ఛాంబర్లో ఎప్పుడన్నా ఉందా ఇట్లా? అసోసియేషన్ ఉంది, మళ్ళీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏంటి? ఆర్టిస్ట్ అంటే వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంటే ఒక డైలాగులు చెప్పేవాళ్ళు అనమాట. మా ఉంది ఎలా వచ్చి ఫుల్ ప్లెజ్డ్ హీరోలు, మెయిన్ క్యారెక్టర్స్ ఇట్లా ఎవరికి వాళ్ళు. అది మాలో వచ్చి 24 క్రాఫ్ట్స్లో లేదండి, లేదు. అవును, బట్ వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చారు చిత్రపూర్లో. ఈ ఆర్టిస్ట్ యూనియనే మెయిన్ చిత్రపూర్లో. అందుకని జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అడ్డగోలుగా వాడేశారు. మా యూనియన్ డైరెక్టర్స్ యూనియన్లో కూడా నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు తెలియకుండా మేము షూటింగ్లో ఉన్నప్పుడే జరిపారు మెంబర్స్. మేము స్క్వాడ్ వెళ్తాం, ఆ స్క్వాడ్ ఒక 25 మంది దొరికితే ఆ 25 మందితో పాటు ఇంకో 25 మందిని జరిపించేశారు. అయినా తీసేయండి రా బాబు అని నేను లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేశాడు. అదే ఎవరైతే ఒరిజినల్ ఉన్నారో వాళ్ళేమో మళ్ళీ తీసేస్తున్నాడు, మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అంటే ఒక మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కార్డులు ఉన్నాయి. వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ నాన్నకి, ఎంతమంది ఉన్నారో వాళ్ళ చుట్టాలు మొత్తం అందరికీ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ మిస్సెస్ కార్డు వచ్చేసి 24వ నంబరు. తనకి ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటాయి. అంటే తను 30 సంవత్సరాల క్రితం వచ్చినట్టు 10 ఏళ్ళు ఉన్నప్పుడే తనకి కార్డు ఇచ్చేసారా? స్వామిగౌడ్ గారు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నా అంటున్నారు. ఆయన మరి ఈ అమ్మాయి 10 ఏళ్ళకే ఇచ్చేసారా కార్డు? మైనర్ అయితే ఇవ్వకూడదు, మైనర్లకి ఇవ్వద్దు. మొన్న లాస్ట్ టైం మైనర్లతో కూడా కార్డులు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్నారు. ఓటర్ లిస్ట్ సరిగ్గా ఉండదు, ఏది సరిగ్గా ఉండదు ఎలక్షన్లో. ఒక్కొక్కరి దగ్గర చిత్రపూర్లో మా యూనియన్లో మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 25 నుంచి 35 వేలు వసూలు చేశాడు. దగ్గర 4 కోట్ల లోపు వాళ్ళందరి దగ్గర. ఆ 4 కోట్లు మళ్ళీ 2012లో మాకు కార్డులు చేయించారు. 2017లో ఈయన వచ్చారు మా యూనియన్కి. వచ్చి అప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర 15,000 వసూలు చేశాడు. మేము 2,000 3,000 అప్పట్లో కట్టి తీసుకున్నాము కార్డులు. వాళ్ళందరి దగ్గర మిగతా డబ్బులు మొత్తం అమౌంట్ వసూలు చేశాడు. మళ్ళీ ఐడి కార్డు మీది పర్మనెంట్ ఉంటుందని చిత్రపురి వాళ్ళకి చెప్పి అలా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్క కార్డుకి 350 రూపీస్ వసూలు, 100 రూపాయల కార్డు, 60 రూపాయల కార్డుకి 350 వసూలు చేశారు. అట్లా చాలా డబ్బులు వసూలు చేశారు వాళ్ళు. మా యూనియన్లో ఎవ్రీ పేమెంట్కి 20 రూపీస్ కట్ చేసుకుంటారు. మళ్ళీ ఏజెంట్ల దగ్గర సపరేట్ ఒక 6 నెలల సంవత్సరం పాటు 10 రూపాయలు కట్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతి పేమెంట్కి 5 రూపాయలు కట్ చేసుకుంటున్నారు.
ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి లెక్కలు అడిగితే ఏం చెప్పరు. దానికి నేను అడిగాను అని చెప్పి నన్ను షూటింగ్ నుంచే కట్ చేస్తారు మొత్తం. నేను అడుగుతున్నాను లెక్కలు అని చెప్పేసి 4 ఏళ్ల నుంచి ఆమెకు పని ఇవ్వకుండా చేస్తారు. అస్సలు ఎన్నిసార్లు లేబర్ ఆఫీస్కి తిరుగుతున్నాను, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళలో మార్పు కమిషనర్ లేదు. పట్టించుకోండి, కోఆపరేటివ్ కమిషనర్ పట్టించుకోడు. రఘునందన్ రావు అనే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే అసలు ఒక చెద పురుగండి అతను. మొత్తం సర్వనాశనం చేశాడు చిత్రపూర్ని. ఈ కమిషనర్ ఏమో కార్మిక సంఘాలు సర్వనాశనం చేశాడు. ఆ ప్రభుత్వ అధికారులే ఈ యొక్క వ్యవస్థల ధ్వంసానికి ప్రధాన కారకులు. అంటే కోర్టు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైనా సమస్య మీద వెళ్ళామనుకోండి సార్, సమస్యని ఎవరు పరిష్కరించాలంటే కోర్టుకి నేను ఎందుకు వెళ్తాను, నాకేం పని కోర్టుకి, మీరు కదా సంబంధిత అధికారులు మీ పవర్స్ను కదా ఎక్సర్సైజ్ చేయాలి, మీరు చేయరనమాట. చేయకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అంటే కోర్టుకి వెళ్ళడం వాళ్ళే చెప్తారు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పుద్ది, ప్రభుత్వ అధికారులు మీరు కదా దీని మీద చర్యలు తీసుకోవాలని మీకే ఇస్తుంది. ఈయన ఏం చేస్తారో చర్యలు చేయాలి, మనం కంటెంప్ట్ వేస్తాం. మళ్ళీ కంటెంప్ట్ వేస్తే కంటెంప్ట్లో కూడా మీరు కదా పవర్స్ మీకు ఉన్నాయి కదా మీరు చేసుకోండి అని వస్తుంది. లేదా కంటెంప్ట్లో అలా పెండింగ్లు పడి ఉంటాయి. 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి పెండింగ్ పడింది ఒక కంటెంప్ట్. అధికారులు చర్యలు తీసుకోలేదని అధికారుల మీద వేస్తే ఇంకా అధికారులకు భయం ఏముంటుంది. న్యాయ వ్యవస్థ కూడా ఇలాగే తయారైంది. ఏదో 10% 15% మినుగుమంటూ ఇంకా న్యాయ వ్యవస్థ అలా ఉంది తప్ప 80% న్యాయ వ్యవస్థ సర్వనాశనం అయ్యింది, వ్యవస్థలను సర్వనాశనం చేసింది. ఐఏఎస్ రఘునందన్ రావు అనే వ్యక్తి మొన్న గవర్నమెంట్ తీసి కింద పడేసింది అతన్ని. కానీ అతను చేసిన దుర్మార్గాలు పైకి మాత్రం ఎట్లా ఉంటుందంటే, అబ్బో రఘునందన్ రావు గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. సిన్సియర్ అంటే ఎక్కువ డబ్బు ఉండటం అనమాట. సిన్సియర్ అంటే ఎక్కువ ఇవ్వాలి కదా ఆయనకి. అలాంటి ఆఫీసర్ అతను. చిత్రపూరిని సర్వనాశనం చేసిన వ్యక్తి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ని మిస్గైడ్ చేసిన వ్యక్తి అతను. ఎలక్టెడ్ బాడీ అండి, మనం ఎలా చర్యలు తీసుకుంటాం, అది మనకు ప్రాబ్లం అవుతుంది. ఎలక్టెడ్ బాడీ మీద చర్యలు తీసుకోమని కదా కోఆపరేటివ్ యాక్ట్ చెప్తుంది. కోఆపరేటివ్ యాక్ట్ కూడా సెక్షన్ 34 చెప్తుంది. వీళ్ళు మేనిఫెస్టోలో కూడా సెక్షన్ 34 ఉంది. సెక్షన్ 34 ఏం చెప్తుంది, ఎలక్టెడ్ బాడీ కనుక ఈ తప్పులు చేస్తే, ఒక్క తప్పు చేసినా సరే ఈ కంపెనీని సూపర్సైడ్ చేయమంటుంది. అంటే ఫర్దర్గా వీళ్ళు కంటెస్ట్ చేసేదానికి కూడా లేదు. కానీ ఇక్కడ 5 తప్పులు మేము చూపించాం కదా మీకు. 5 తప్పులు చూపించినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎలక్టెడ్ బాడీ అండి మేమేం చేయలేమంటాడు. అరే ఎలక్టెడ్ బాడీ తప్పులు చేస్తేనే కదా సార్ చర్యలు తీసుకోమని అని చెప్తే సరిదిద్దాలి, మా మొహం చూస్తారు ఇట్లా. ఒకవేళ సబ్జెక్ట్ కూడా తెలుసు అనమాట అన్నట్టు. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంత డిగ్నిఫైడ్గా వ్యవహరించవలసిన వ్యక్తి అంత చీప్గా దిగజారిపోయారంటే ఐఏఎస్లో. గ్రూప్ 1 ఆఫీసర్స్ శ్రీనివాసరావు అని ఉంటాడు. ఎన్నిసార్లు ధర్నాలు పెట్టు మొత్తుకో, ఆయన అదే చేస్తాడు. ఆ దాత్రిదేవి మీద అందరూ ఆవిడ మీద పడి ప్రెజర్ చేస్తారు. మేము ఆవిడే కదా రెస్పాన్సిబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోఆపరేటివ్ ఆఫీసర్. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏడుస్తుంది. ఒక పని చేయదు ఆమె. ఇది ఆమె కనీసం కొన్ని ఇచ్చింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఈ జరిగినాయి. ఇప్పుడు వచ్చాడు కోఆపరేటివ్ ఆఫీసర్ మళ్ళీ సుధాకర్ అని. ఆయన అంతే, అందరినీ ఎక్కడికక్కడ మడత పెట్టేస్తాడు, డబ్బులు పడేస్తాడు. మొత్తం ఇక్కడ చిత్రపూరి డబ్బు అంతా తీసుకెళ్ళి పంచడం, ఈ వసూలు చేసిన బాకీలు తీర్చడం. నెక్స్ట్ ఎవడు వస్తే వాడు సాగు చేస్తాడు. ఇప్పుడు వచ్చి ఈ టవర్స్ కడితే ఏమైందంటే 200 కోట్ల రూపాయలు వీళ్ళకి. ఎందుకంటే 7,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టాడు. 7,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఏ కార్మికుడు కడతాడు? వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంటే ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కాస్ట్ టు కాస్ట్ ఖర్చుకి నేను అలాట్ చేస్తున్నాము అన్నారు మొన్న. ఎక్కడ చేస్తారు? స్థలం ఎక్కడ ఉంది? అది ట్విన్ టవర్స్లో చేస్తా అంటున్నాడు. ట్విన్ టవర్స్లో అసలు ఎట్లా ఇస్తున్నారు? ట్విన్ టవర్స్ ఆల్రెడీ 4,400 ఎస్ఎఫ్టీయే కదా. 4,400 బిగినింగ్ నుంచి ఎంత 1,400 నుంచి కదా ఉంది. 1,400 ఎంత కోటి రూపాయలు అవుతుంది కదా సార్. అది 1,250 ఎస్ఎఫ్టీ పెట్టాడు. కోటి రూపాయలు ధర పెట్టావుగా. ధర ఏం తక్కువ పెట్టలేదు కదా, 20-30. ఇప్పుడు నేనేమంటున్నానండి సార్, 2015లో డబ్బు కట్టాడు. వీళ్ళకి కాస్ట్ టు కాస్ట్ ఎంత పడిద్దో అంతకి ఇస్తాను అంటున్నాడు. అవును సార్. ఇప్పుడు 2010లో 15లో ఒక సభ్యుడు అయ్యాడు. వాడికేమో 20 లక్షలకి ఇల్లు ఇచ్చావు. 1994 నుంచి మెంబర్కేమో నువ్వు ఇప్పుడు కోటి రూపాయలు అంటున్నావు. అలాగే డబ్బు కట్టి ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసేవాడికి. అది ఎంతవరకు న్యాయం? అది 5 ఇమీడియట్గా వచ్చి మెంబర్షిప్ ఇచ్చినవాడికి ఇమీడియట్ ఫ్లాట్ ఇచ్చేసి పాత వాళ్ళందరినీ వెయిటింగ్లో పెట్టి ఇప్పుడు వాడికి ₹1 కోటి చేసాం. అంటే ఎన్ని రకాల నష్టం వాడికి జరిగింది? వెయిటింగ్ లిస్ట్లో ఉన్న డబ్బు వడ్డీలు నాశనమా? మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బు కట్టమన్నావా? అక్కడ ప్రజెంట్ పక్కన రేట్ అదే ఉంది కదా. మాకు భూమి ఎందుకు తెచ్చుకున్నాం మేము? గవర్నమెంట్ అంటే ఫ్రాడ్ చేసేది మీరు, ఆ ఫ్రాడ్ భారం అంతా వేసేది సభ్యుల మీద. ఇది క్రిమినల్ చర్య కదా ఇవన్నీ. కోర్టులకు వెళ్ళి ప్రశ్నించే వాళ్ళ మీద నువ్వు నోటీసులు పంపిస్తున్నావు అంటే క్రిమినల్ యాక్ట్ కదా, అది క్రిమినల్ చర్య కదా. కోర్టు మా ఇల్లు మాకు పెట్టమని ఆర్డర్ ఇస్తే నువ్వు వాళ్ళ సభ్యత్వాలు తీసేస్తున్నావు అంటే క్రిమినల్ చర్యలే కదా. ఎందుకంటే ప్రభుత్వం హామీలు మేము ఎందుకు నమ్మట్లేదు అంటే, ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన ఏమీ తీసుకోవాలంటే మీ మీద చాలా నమ్మకం ఉండేది. మీకోసం మేము ఇంకా చాలా కష్టపడేవాళ్ళం ఈ ప్రభుత్వం కోసం. మన 8 నియోజకవర్గాల్లో పనిచేసాం, ఈసారి 80 నియోజకవర్గాల్లో పనిచేసేవాళ్ళం. చిత్రపురి అరాచకాలు ఎవరు చేశారో ఆ నియోజకవర్గాలని పనిచేసాం మేము. అందులో 6 గెలిచినాయి కాంగ్రెస్.
మరి ఈరోజు ఏ నమ్మకంతో 2 ఏళ్ళు అయినా కూడా మీ చుట్టూ ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం. దాదాపు ₹1,00,000 అయినాయి మాకు జెరాక్స్లు రిప్రజెంటేషన్స్కి. మరి అన్ని రిప్రజెంటేషన్లు మీకు ఇస్తే స్పందన లేకపోతే ఇంతంత కట్టలు ఇచ్చామంటే ఒక్కొక్కళ్ళకి ఎంత అవుతాయండి అన్నీ? దాదాపు 300 కట్టలు ఇచ్చాం ఇలాంటి. ఎక్కడన్నా మీకు స్పందన రావాలి. చిత్ర పరిశ్రమలో చాలా మంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా? పెద్దలంటే ఎవరు? ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంది ఒకప్పుడు. కృష్ణ గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఆదిశేష్ ఆయన హనుమంతరావు గారు, మంచి ఒక ప్రోగ్రెస్ కేబీ తిలక్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ అసలు ఎటు తీసేశారు? వాళ్ళ పేర్లే తీసేశారు సైలెంట్గా. గత 15 ఏళ్లలో గ్రీవెన్స్ కమిటీ లేదు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేశాను కాబట్టి నాకు తెలియకుండా 1 మంత్లో నా ఇల్లు తీసి వేరే వాళ్ళకి పెట్టేశారు. బట్ నాకు నోటీస్ ఇవ్వాలిగా, నాకు తెలియాలిగా నా ఇల్లు తీసేసినట్టు. నేనేమో నా ఇల్లు ఉంది కదా డబ్బులు కడతామంటే డబ్బులు కట్టించుకోరు మళ్ళీ. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నువ్వు ఇల్లు కట్టలేదు కానీ 2 నెలల్లో నేను డబ్బు కట్టలేదు, నా ఇల్లు తీసేస్తావా? నా మెంబర్షిప్ తీసేస్తావా? 20 సంవత్సరాల నుంచి నువ్వు మాత్రం ఇల్లు కట్టకుండా అక్కడే కూర్చోన్నావు పొజిషన్లో. నేను 2 నెలలు నాకు టైం ఇస్తాడు మళ్ళీ నువ్వు డబ్బు కట్టాలి అని. మరి 20 ఏళ్ళ నుంచి నా ఇల్లు ఎందుకు కట్టలేదు? నిన్ను తీసేయాలిగా. మరి నేను తీసేస్తాను, నేను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ చేస్తే నేను తీసేయట్లేదు అధికారులు. నన్ను తీసేదానికి మాత్రం అధికారులు ఎందుకు అంత స్పీడ్గా స్పందిస్తున్నారు? చెప్పండి లాజిక్. ఎంత అధికారులు అనేవాళ్ళు ఎంత ఒక విషపురుగులు అంటే ఇక్కడ వాళ్ళు చేసినంత అరాచకాలు నాకు తెలిసి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వంలో జరిగినంత అరాచకం ఎక్కడ జరగలేదు. అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు నాశనం చేశారు, అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు. కోఆపరేటివ్ సొసైటీస్ తెలంగాణలో ధ్వంసం అయినట్టుగా ఎందుకు కాలేదంటే ఎక్కడా కూడా ప్రక్షాళన జరగదు. కాస్తో కోస్తో ఈరోజు చిత్రపూరి వచ్చిన ఆర్డర్లు ఏ కోఆపరేటివ్ సొసైటీలు రాలేంతవరకు తెలంగాణలో. అలాంటి ఆర్డర్లు పట్టుకొచ్చాం కష్టపడి కోర్టు నుంచి. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వాడు అధికారి చేయట్లా. అటు మొత్తం అమ్ముడు పోయినాడు, మొత్తం మేనేజ్ చేస్తాడు, వెళ్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, సార్ మీరే రక్షించాలి అని. ఆయన ఆహారము, ఆయన హైటు, ఆయన కళద్దాలు, ఆయన గోల్డ్ చైన్లు ఇవన్నీ చూడంగానే పెద్ద మనిషి ఏమో అనుకుంటారు. ఒక 100 విషసర్పాలు కలిగితే ఒక విష పురుగు ఆయన. అలాంటి వ్యక్తిని పెద్ద మనిషి అనుకుంటారు, తెలియదు కదా. కాదు, నాకు ఇప్పుడు ఓకే ప్రెసిడెంట్ ఒక్కడే అనుకుందాం, మిగతా కమిటీ సభ్యులు ఎవరు డమ్మీలేండి అంతా. ఏమి ఇప్పుడు ఈ నోటీసు పంపించాడు, ఈ నోటీసులో సంతకం ఎవరు ఉండాలి? సెక్రటరీ కదా. మరి ఎందుకు ఈ ప్రెసిడెంట్ సంతకం? వాళ్ళు ఎవరు మరి ప్రశ్నించరా? అసలు ఏమి అసలు ఎవరు మాట్లాడేది ఉండదు దీని మీద. సెక్రటరీ ఎందుకున్నట్టు? ఇంకా ప్రెసిడెంట్ సైన్ చేసేదానికి సెక్రటరీ ఎందుకున్నాడు? కమ్యూనికేట్ చేయాల్సింది ఏదైనా కూడా సెక్రటరీ. ప్రెసిడెంట్ పని ఏంటి? ప్రిసైడ్ చేయటం. అవన్నీ మెజారిటీ ఒపీనియన్ ప్రకారం ఉన్నాయా లేవా? ఆడ 20 మంది చప్పట్లు కొడితే మొత్తం మెజారిటీ ఒప్పుకుంది కాబట్టి సభ్యత్వాలు తీసేస్తున్నా అంటాడు. అవి కూడా ఇతనే రాస్తాడు నోటీసులు. అంటే ప్రభుత్వం ఎంత తప్పు చేస్తుందంటే ఈ విషయంలో ఈ 2 ఏళ్లలో చేసిన నష్టం తీవ్రమైన నష్టం. దాని ఎఫెక్ట్ ఎందుకంటున్నాను సార్, ఏ వ్యవస్థలు అయితే ధ్వంసం చేసినందువల్ల ప్రభుత్వం నష్టపోయిందో అదే వ్యవస్థలు మళ్ళీ ధ్వంసం మొదలైంది. నమ్మకం పోతుంది ప్రజల్లో. ప్రభుత్వం అలర్ట్ కాకపోతే మాత్రం దీని నష్టం భారీగా ఉంటుంది భవిష్యత్తులో. నాకేముంది, మాకు ఫైట్ చేస్తాం. మీరు గవర్నమెంట్ రాగానే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళానన్నారు కదా, ఆయన ఆర్డర్ వేశాడు, అది అమలు కానప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళాం. 3 సార్లు గవర్నమెంట్ రాకముందు వెళ్ళాం. ఇంకా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు వెళ్తేనే ఆయనే పంపించాడు, మీరు మేనిఫెస్టో రెడీ అవుతుంది వెళ్ళి శ్రీధర్ బాబు గారిని కలవండి అంటే అప్పుడు వెళ్ళి శ్రీధర్ బాబు గారిని కలిసి ఆ మేనిఫెస్టోలు పెట్టించాం. వాళ్ళు చెప్పినయే చేసింది అన్నీ. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, కార్మిక శాఖ ఏమో వీళ్ళ కార్మిక సంఘాలు ఏమో వెంకటస్వామి గారి ఆయన పేషీలో ఉన్నాయి, కార్మిక శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏమో తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర ఉంది. ఇదేమో చిత్రపూరి దీనిలోకి వస్తుంది. సినిమా బాధితులేమో సినిమాటోగ్రఫీ దగ్గర ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే 3 శాఖల మధ్యలో నలుగుతుంది ఇది చిత్రపూరి. ఈయన దగ్గరికి వెళ్తే ఏమో ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టరే కదా గతంలో చూసుకుని, తలసాని గారే కదా. ఇప్పుడు ఆయన మరి కోమటిరెడ్డి గారు కాక తుమ్మల గారు ఎలా చూసుకుంటారు? అంటే మీరు ఒక డమ్మీగా ఉంటుంది శాఖ అంతే. ఇక్కడ మీరు కోమటిరెడ్డి గారిని కలిసారా? కలిసాము. ఆయన బాధ్యతలు అందరూ ఆయన శాఖలో ఉన్నారు కదా, మరి ఆయనే కదా మమ్మల్ని పట్టించుకోవాల్సింది. కోఆపరేటివ్ శాఖ పట్టించుకోవట్లేదు కదా మీరు. మీకు వచ్చాం తుమ్మల, మేము మినిస్టర్ గారిని వెళ్ళి కలిసి మేము తుమ్మల గారిని మేము మొత్తం చూపించాం. చూపిస్తే అవును ఇలా ఎలా జరుగుతాయి ఖచ్చితంగా. నేను కూడా గతంలో సమస్య పంపిస్తే పట్టించుకోలేదు, నేను దీని మీద చర్యలు తీసుకొని ఒక ఆఫీసర్ని వేస్తాను, స్పెషల్ ఆఫీసర్ని అని చెప్పాను. ఒక సంతోషం, స్పెషల్ ఆఫీసర్ని వేస్తే కదా అన్నీ బయటకు వస్తాయి. దొంగ ఓట్లు ఎవరు, మంచి ఓట్లు ఎవరు, అసలు జెన్యూన్ ఓట్లు ఏమున్నాయి, ఒరిజినల్ మెంబర్స్ ఎవరు, అలాట్మెంట్ ఎవరు జరిగింది, ఇవన్నీ వస్తాయి కదా. ఎందుకు ఈ 2 ఏళ్ళు అయింది అయినా 4 రోజుల్లో
ఈ రఘునందన్ రావుని కలిసి మేము చెప్పాం, సార్ ఇట్లా మినిస్టర్ గారిని కలిసాము, చెప్పేసాము మొత్తం, ఆయన చర్యలు తీసుకుంటాను దీని మీద, ఆ స్పెషల్ ఆఫీసర్. అదెలా అంటారు ఆయన, నేను మాట్లాడతాను సార్ తోటి, నేను ఆయన అర్థమైనట్లేదు ఈయనని మొత్తం మిస్గైడ్ చేశాడు. నెక్స్ట్ వెళ్ళి మినిస్టర్ని కలిస్తే రఘునందన్ రావు గారు మాకు అంతకుముందు ఏం చెప్పాడు, ఎలక్టెడ్ బాడీ అని ఈయన కూడా అదే చెప్పడం మొదలుపెట్టి. అంటే అధికారులు తను చెడిపోయి వ్యవస్థను కూడా ఇంకా కొత్తగా వచ్చిన మినిస్టర్లను కూడా చెడగొట్టడం. అలా తుమ్మల నాగేశ్వరరావు గారిని మొత్తం మిస్గైడ్ చేశారు. ఆయన్నేమో నా శాఖల్లోకి మీరు ఎందుకు వెళ్తారని మళ్ళీ కోమటిరెడ్డి గారిని రానియకుండా చేస్తుంటారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని. లేబర్ డిపార్ట్మెంట్ సంఘాలన్నీ అక్కడ ఉన్నాయి, కార్మిక సంఘాలు. కార్మిక సంఘాలు వెళ్ళినా కూడా మొత్తం శాఖ అంతా ఎడ ఉంది, సహకార శాఖలో 24 క్రాఫ్ట్స్ ఏమో అందులో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి ఈ సమస్య? పరిష్కరించాల్సిన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పరిష్కరించట్లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలను మేము ఎలా నమ్ముతాం? కొత్తగా సభ పెట్టి సినిమా కార్మికులన్నీ రండి, రాకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని మళ్ళీ బెదిరింపు అందులో అందరికీ యూనియన్లో మీటింగ్ రండి, లేకపోతే బెదిరింపు. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కదండి. మీరు ఒక సమస్య ఒక్క చిత్రపూర్ని పరిష్కరించుంటే మొత్తం 10,000 మంది సినిమా కార్మికులు వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా, నమ్మకం కలిగేది ప్రజలు సభ్యులందరికీ. ఎస్, గవర్నమెంట్ చాలా సిన్సియర్గా ఉంది, సీరియస్గా ఉంది అనేది నమ్మకం కలిగేది. ఈరోజు నమ్మకం పోయింది, మాకే పోయింది. మేము పనిచేసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీకి, మేము కమ్యూనిస్ట్ పార్టీ, మేము సిపిఐ కదా, బట్ కష్టపడ్డాం మేము. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం ఆశిస్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు? సార్ ఇప్పటికైనా అయిపోయింది, నష్టం జరిగింది. కమిటీని పక్కన పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఒక 5-10 మంది ఒక అడ్డా కమిటీ వేస్తే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, మీకు 3 నెలల సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా నష్టం జరుగుతుంది, పెరుగుతుంది. సభ్యులు రేపు పొద్దున బాధితులు పెరగబోతున్నారు, ఇంకో 500 మంది. ట్విన్ టవర్స్ పేరుతో బ్లాక్ మార్కెట్ జరుగుతుంది బయట. అమెరికా వెళ్ళి తానా సభల్లో అమ్మాలని చూశారు. మనం అక్కడ అలర్ట్ చేసాం మనకున్న సంబంధాలతోటి, ఇట్లా వస్తున్నారు ఈ అక్రమంగా ఫ్లాట్ల మీదానికి, మీరు అమ్ముడుపోతే నష్టపోతారు అని. అయినా కొంతమంది తెలియ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరికీ పెట్టారు కొనుక్కోండి అని. కొంతమంది కట్టారు డబ్బు అందులో. ఇప్పుడు ఆ లిస్టు బయటికి రాలా, అది వస్తే ఒక సమస్య. మళ్ళీ ఈ ట్యాంపరింగ్ మెంబర్షిప్స్, ఇప్పుడు సెకండ్ ఓనర్స్ అందరికీ మధ్యలో ట్యాంపరింగ్ చేసి మెంబర్షిప్లు ఇస్తున్నారు, అవి ఒక 300-400 ఓట్లు. ఇవన్నీ ఎన్ని జిమ్మిక్లు, ఇవన్నీ పక్కకు తప్పించాలంటే స్పెషల్ ఆఫీసర్ కదా రావాలి, అడ్డా కమిటీ రావాలి కదా, ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వస్తే కూర్చొని అందరం ఒక 3 నెలలు దీన్ని సాల్వ్ చేయొచ్చు. ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవట్లేదు కదా. అసలు ఎక్కడైతే పుండు ఉందో దానికి గాయం వేయకుండా, గాయం మాంచకుండా నేను కొత్తగా మీకు ఇవన్నీ పంచపక్ష ప్రమాణాలు పెడతానంటే ఎలా నమ్ముతారు? ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ ఫెడరేషన్లో ఒక కీలకమైన శాఖ కదా. సో మీ అసోసియేషన్ నుంచి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే. అసోసియేషన్ నుంచి చాలా ఇచ్చారు సార్ రిప్రజెంటేషన్స్, పట్టించుకునే వాళ్ళు లేడు ఇక్కడ. అదొకటి పరిష్కారం జరిగితే మొత్తం ఇక్కడ 2-3 వేలు చేయాలి వీళ్ళు చేసినవి. సో ఎందుకు నేను పట్టించుకుంటా దాన్ని? దాని మీద కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు అసలు ఎవరిని తీసేయకుండా. ఓకే, ఇప్పుడు దాకా జరిగింది, నష్టం జరిగిపోయింది, అయిపోయింది. కోర్టు కూడా ఏం చెప్పిందంటే మేము ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాం, ట్యాంపరింగ్ మెంబర్షిప్లు, మార్ఫింగ్ అలాట్మెంట్స్, అసలు ఐఏఎస్ఎల్ సంతకాలు లేకుండానే 189 మంది అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఐఏఎస్ఎల్ 3 సైన్ చేస్తేనే కదా మన సినిమా వాళ్ళు సైన్ చేయాలి, 5 సైన్ చేస్తేనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, లేకుండా 189 మందికి జరిగినాయి. అంటే మార్ఫింగ్ చేసి దానికి మధ్యలో దూర్చేశారు ఒక 189 మంది సభ్యులు సార్ 6th అలాట్మెంట్లో. సరే అయిపోయింది సార్. ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇవన్నీ వద్దాయా, అఫీషియల్ ఫైర్మెన్ కమిటీ ఎవరికి అలాట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయమంది. అఫీషియల్ ఫైర్మెన్ కమిటీ అలాట్మెంట్ లేకుండా 336 జరిగినాయి. అధికారులే ఇచ్చారు అది లిస్టు. 336 కాదు, అందులో 150 జెన్యునే, 180 అక్రమంగా జరిగింది అంటాడు. 185 జరిగినాయి కదా, దాని మీద చర్యలు తీసుకున్నారా? లేదు. కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇచ్చారా? లేదు. మేమేమన్నాం అంటే ఇప్పటికైనా మీరు కమిటీని మాత్రం పక్కన పెట్టండి. కమిటీని పక్కన పెట్టకుండా అతను అక్కడే కూర్చోబెట్టి కోర్టు ఆదేశాల ప్రకారం మీరు ఏదైతే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇమీడియట్. అతను ఎక్కడికి వెళ్తాడు? ఎలా నేను ఇంకా స్టేలు ఎక్కడ తెచ్చుకుంటాడు? క్రిమినల్ కేసులు పెట్టండి ప్రభుత్వం. ఎందుకు రాదు? ఇప్పుడు తప్పులు చేస్తాం సార్, ప్రతి వాళ్ళం జీవితంలో తప్పులు చేస్తాం. సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా సరిదిద్దుకోకుండా నేను ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాను, వ్యవస్థలు ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను మొత్తం మేనేజ్ చేసేస్తున్నా, అధికారులు మేనేజ్ చేస్తున్నా, మినిస్టర్లు మేనేజ్ చేసేస్తున్నా, నాకు అనుసరణలో ఉంది, ఛాంబర్ వాళ్ళు మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఛాంబర్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఎలక్షన్స్కి వెళ్ళాలి కదా, వాళ్ళు వెళ్ళట్లేదంటే అన్ని చోట్ల ఇదే కదా, ఇతనే మొత్తం వెళ్ళి పొండి పెడతారు ప్రతి చోట. ఎందుకు మీరు ఎలక్షన్లు పెడితే కంటిన్యూ అని అంటాడు. ఎందుకంటే కింద సంఘాలను అదే చేశాడు కదా, ఫెడరేషన్ అదే చేశాడు, జూనియర్ ఆర్టిస్ట్ని అదే చేశాడు, అనేక సంఘాలు 24 సంఘాల్లో అలాగే చేశాడు. ప్రతి చోట తన గ్రూపును పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇతను మళ్ళీ ఫెడరేషన్ ప్రెసిడెంట్గానే ఉండాలి, చిత్రపూర్ ప్రెసిడెంట్గానే ఉండాలి.
ఉంటేనే ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. ఇతను ఎక్కడ కావాలంటే అక్కడ కార్డులు ఇచ్చుకోవచ్చు. అన్ని రకాల నాశనం అయింది. అంటే ఒక చర్య ఒక్క చోట దెబ్బ పడితే అన్నీ కదులుతాయి డొంకంత. ఆ దెబ్బ మీరు అన్నట్టు ఒక జూనియర్ ఆర్ట్స్ అసోసియేషన్లో ఉన్న ఒరిజినల్ మెంబర్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి సో బోగస్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఏరివేస్తే ప్రక్షాళన అయితే జరుగుతుంది మ్యాక్సిమం. అన్నిటికీ చిత్రపూరి కమిటీని పక్కన పెడితే అన్ని జరుగుతాయి సార్. అన్నీ చిత్రపూరి ఎక్కడైతే మీరు ఆర్థికంగా అక్కడ తీసుకొని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు, ఒక చోట ఆర్థికంగా లాగుతున్నారు సభ్యుల దగ్గర ఏదో ఒకటి వాళ్ళ మీద భారం వేయటం లాగటం, అన్ని వ్యవస్థలు దాన్ని స్ప్రెడ్ చేసి నాశనం చేస్తున్నాడు. ఇక్కడ కదా ఫస్ట్ కొట్టాల్సింది, ఆడ కొడితే మిగతా వ్యవస్థలన్నీ బాగుపడతాయి. ఓకే. సో ఫైనల్గా మా డిమాండ్ ఏంటంటే కమిటీని పక్కన పెట్టండి, ఫస్ట్ పక్కన పెట్టి కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఓకే. అప్పుడు చూద్దాం. మీరు ఒక 3 నెలల టైం అడుగుతున్నాం మేము. 15 ఏళ్ళు ధ్వంసం అయిందని 3 నెలల్లో మేము 80-90% పరిష్కరిస్తాము. మీరు ఒక ఆఫీసర్ని వేయండి, ఒక అడ్డా కమిటీ వేయండి, ఒక 10 మందితోటి ఈ సమస్య మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మొత్తం వేస్తే మేము నిరూపిస్తాం కదా, దాన్ని సాల్వ్ చేసి వేయట్లేదు. ఓకే. మొత్తం విత్ ప్రూఫ్లతో సహా మీరు చెప్పారు. సో దానికి తగ్గట్టే ఇప్పుడు ఈ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. సో మీరు కోరినట్లుగా ఒక అడ్హా కమిటీ అనేది వచ్చి ఈ కమిటీని పక్కన పెట్టి వాస్తవాలని వెలుగులోకి తీసి నిజమైన కార్మికులకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా అటు ఇందులో అన్ని బ్లాంక్ ఉంటాయి, ఫొటోస్ ఉండవు, మెంబర్షిప్ ఫోన్ నంబర్స్ ఉండవు, మొత్తం బ్లాంక్ ఉంటాయి. దీంట్లో ఏది కరెక్ట్ ఉండదు. ఓటర్ లిస్టులో ఫోన్ నంబర్స్ కూడా కరెక్ట్ ఇవ్వరు. ఇందులో మొత్తం 4500లో 400 నంబర్లు కరెక్ట్ ఉన్నాయి, మిగతా అంతా ఫేక్ నంబర్స్. ఈవెన్ నా నంబర్తో సహా ఫేక్ నంబరే. ప్రతిదీ ఒక నంబర్ అటు ఇటు చేసి దీంట్లో ప్రింట్ చేసి పంపిస్తారు. ఓటర్ లిస్ట్ ఓట్స్ ఎలక్షన్స్ అప్పుడు మాకు ఇది ఇస్తారు, ఫేక్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. మేము ఎలా జనాలకు ఎలా చెప్పుకుంటాము మాకు ఓటు వేయండి మేము నిల్చున్నాము అని చెప్పేసి ఈ విధంగా ఫేక్ నంబర్లు ఇస్తే ఫొటోస్ లేకుండా ఐడి ప్రూఫ్ లేకుండా ఏది లేకుండా ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెల మాకు ఎలక్షన్స్ ఉండాలి, 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్. ఈ నెలతో అయిపోయింది, ఇంకా 16 మంత్స్ అవుతుంది జనరల్ బాడీ మీటింగ్ పెట్టి. ఇప్పుడు వరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు అనిల్ గారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఎవరు ఫోన్ చేసినా మా ఆర్టిస్టులు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు, ఎవరిది పట్టించుకోడు. కార్మికులకు పేమెంట్లు కూడా దొరకట్లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఇంత గట్టిగా పోటీ చేసి నేను ఇంత గట్టిగా అడుగుతుంటేనే నాకే షూటింగ్ చెప్పించట్లేదు, మామూలు వాళ్ళు ఇంకెంత సార్. సో ఏదైనా టైం రావాలి. సో సరైన టైం కోసం వెయిట్ చేయండి, వచ్చిద్దని ఆశిద్దాం, కానీ జరగాలని కోరుకుందాం. ఈ కమిటీ పోతేనే అవుతుంది సార్, అనిల్ గారు పోతేనే అవుతుంది, లేకుంటే అవ్వదు సార్. ఆయన పోవాలి, ఈ సినీ ఫీల్డ్ నుంచే వెళ్ళిపోవాలి ఆయన. ఒక విధంగా సీఎం గారు ఒక మంచి సదుద్దేశంతో కార్మికులకు ఏదో చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు, చేద్దాం అనుకుంటున్నారు, చేస్తారు కూడా, ఆ నమ్మకం మాకు ఉంది సార్. కానీ ఈ అనిల్ ఉంటే మాత్రం కాదు సార్. అది ఆయన దృష్టికి వెళ్ళేలాగా అది జరుగుతుందేమో చూద్దాం. ఏముంది అది డెఫినెట్గా. ఇప్పుడు అంత మీ దగ్గరికి వచ్చి మరి ఆయన వరాలు ఇచ్చినప్పుడు సో డెఫినెట్గా దీన్ని కూడా పట్టించుకుంటారని అనుకుందాం, పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. సో మీ అందరికీ న్యాయం జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాను. విషయాలు థ్యాంక్ యూ. చూశారు కదండి, మన రమేష్ గారు అలాగే కస్తూరి శ్రీనివాస్ గారు, రమావేణి గారితో మన స్పెషల్ చిట్ చాట్. సో కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వీళ్ళు. చిత్రపూరి కాలనీ ఒక్కదాన్ని ప్రక్షాళన చేస్తే టోటల్గా మొత్తం కార్మికుల సమస్యలు తీరిపోతాయి అనే కంక్లూజన్కి అయితే వీళ్ళు వచ్చారు. అదే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరి ఈ ప్రభుత్వం అనేది వీళ్ళ నిర్ణయాన్ని ఎంతవరకు స్వాగతిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. త్వరగానే ఆ నిర్ణయం అమలు కావాలని కోరుకుందాం, కార్మికులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మన స్పెషల్ డిబేట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.